పరిశుద్ధాత్మ దేవుణ్ణి పూట ప్రభా ఈ యొక్క పరిశుద్ధమైన బల్లారాధన కార్యక్రమంలో నీ బిడ్డలకి వర్తమానాన్ని మీరు తెలియజేయాలని ఆశపడుతున్నారు ప్రభా అని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు నాతో మాట్లాడారు. ఒకటి నేను, రెండవది మీరు విడతల వారీగా చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతనిని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించితిమి. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమియు గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును అని యాజకునితో అనెను. అంతటి యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయి దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పనుల కాపరులకు పెద్ద. రాజు పని వేగిరముగా జరుగువలనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకుతో అడగగా, యాజకుడు, ఏలాలోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీని ఖడ్గమున్నది. అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనమనగా, దావీదు దానికి సమమైనదొకటియు లేదు నాకిమ్మనెను. చేతులెత్తుకు మంచి స్తోత్రం చెప్పండి ప్రభుకి. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించిన ఒక చక్కని వాక్య ధ్యానం. అక్కడ మనకు ఒక యాజకుడు కనపడతాడు. అక్కడ మనకు ఒక దేవుని దాసుడైన ఆత్మీయమైన బిడ్డ మనకు అక్కడ కనపడతాడు. యాజకుడు పేరేంటంటే అహీమెలెకు. దేవునికి స్తోత్రం. అతడు ఒక దైవజనుడు. అతడు ఒక యాజకత్వమును చేయదగిన వాడు అహీమెలెకు. మరి ఆత్మీయమైన వాడి పేరేంటి అక్కడ దాంట్లో? దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉనండి. ఈ యాజకుడు ఎక్కడున్నాడంటే ఫస్ట్ వచనంలోనే ఉంది అక్కడ మనకి. నోబులో యాజకుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాజకుడు ఉండవలసింది సియోను పరిచర్యలో యాజకుడు ఉండాలి. కానీ ఈ అహీమెలెకు ఉన్న స్థలం ఏంటో చెప్పనా? నోబులో అన్న మాటకు అర్థం ఏంటంటే అస్థిరము అని అర్థం. నోబు అంటే అర్థం ఏంటంటే అస్థిరము అని అర్థం. ప్రియ దైవజనమా, స్థిరము లేని, నిలకడ లేని అన్న పదాలు ఆ యొక్క ప్రాంతము పేరుకి అర్థం. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక యాజకుడు ఎక్కడున్నాడంటే స్థిరము లేని స్థలములో ఉన్నాడు. అసలు అక్కడ ఉండకూడదు యాజకుడు. కానీ ఈ అహీమెలెకు యాజకుడి దైవజనుడు నోబులో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నోబులో ఉన్నటువంటి అహీమెలెకు దైవజనుని వద్దకు, యాజకుడు వద్దకు ఎవరు వెళ్ళాడు? ఆత్మీయుడు, రక్షించబడి మారు మనసు పొంది అభిషేకించబడిన వాడు, తైలముతో తల అంటబడిన వాడు అహీమెలెకు యాజకుడు వద్దకు వెళ్ళాడు. ఈ యాజకుడు ఉన్న ప్లేసే అస్థిరం. ఈ యాజకుడున్న ప్లేసే అచంచలం. ఈ యాజకుడున్న ప్లేసే నిలకడలేనితనం. ఇటువంటి యాజకుడు దగ్గరికి వెళ్ళాడు. జ్ఞాపకం చేసుకోండి, ఇటువంటి యాజకుడి దగ్గరికి వెళ్ళాడండి దావీదు. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఇంత ఒత్తి చెప్తున్నానంటే,
ఈ రోజుల్లో దైవజనులు కావచ్చు, ఈ రోజుల్లో యాజకత్వము చేయగలిగిన వారు కావచ్చు, ప్రత్యక్షత గుడారములో యెహోవాకు దహన బలులు ఇస్తుచున్న వారు దైవజనులు కావచ్చు, అస్థిరమైన స్థలాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అచంచలమైన స్థలాలు, నిలకడలేకి వాళ్ళకే నిలకలుండదు, వాళ్ళు చెప్పింది చేయరు. నిలకడలేని స్థలాల్లో దైవజనులు కొంతమంది ఉండటం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు చాలామంది మీరు చూసే ఉంటారు దైవజనులు చాలామంది. వారు చెప్తారు గానీ, వారి బతుకుల్లో ఏదీ కనపడదు. ఈ అహీమెలెకులాగా కొంతమంది, అందరూ అని చెప్పట్లేదు, కొంతమంది దైవజనులు ఎలా ఉంటారంటే అస్థిరులుగా, నిలకడలేని తనముగా వాక్యమును బోధించే వారే పాపము చేస్తూ భయంకరమైనటువంటి వేషధారణలో దైవజనులు ఉండకపోరు. ప్రియ దైవజనమా, జ్ఞాపకం చేసుకో, మనోడు పోయి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం ఉన్న వాళ్ళు గ్రహించాలి, దావీదుకు అభిషేకం ఉంది. అప్పటికే దావీదు తల మీద దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. అయినప్పటికీ అస్థిరమైన వాడి వద్దకు, అచంచలమైన వాడి వద్దకు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నాడు. మీకైతే నో ప్రాబ్లం, ఫ్యూచర్‌లో ఈ మాట మీకు అర్థమవుతుందేమో, ఫ్యూచర్‌లో ఉపయోగపడిద్దేమో చూసుకోండి. ఫ్యూచర్ ప్లానింగ్ అన్నమాట ఈ మొదటి మాట నీకు. ఇప్పుడు బానే వచ్చావు, ఫ్యూచర్‌లో ఎటుపోతావో, నువ్వేమవుతావో నాకు తెలియదు. కాబట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్రాంక్‌గా చెప్పేద్దాం, ఉన్నదున్నట్టు మాట్లాడేస్తాను నేను. కాబట్టి అస్థిరుడు, నిలకడలేనటువంటి విధానము కలిగిన వారు ఎంతమంది మనం చూస్తున్నామండి. ఈ భారతదేశంలో కావచ్చు, ఈ ప్రపంచంలో కావచ్చు, లేదంటే మన చుట్టుపక్కలే కావచ్చు, అస్థిరులు చాలామంది యాజకత్వం చేస్తూ ఉన్నారు. యాజకత్వానికి అస్థిరత్వము అసలు పాటుపడదు. దైవజనులకి అటువంటి అస్థిరత్వము, అటువంటి నిలకడలేని తనము, అటువంటి మరి దిగజారుడు తనము దైవజనులకి పనికి రాదు. దేవుడు ఒప్పుకోడు అటువంటి వారిని. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. అసలు యాజకుడు వద్దకు వెళ్ళి ఏమడగాలి? దేవుని చిత్తం ఏంటో అడగాలి. దేవునికి స్తోత్రం. అయ్యా, ఎఫోదును ధరించుకొని నా పట్ల దేవుని చిత్తం ఏంటో అడగమని చెప్పాలి. ఇతగాడు ఏమడిగాడు, మనోడు ఏమడిగాడు? అసలు వెళ్ళిన దైవజనుడే కరెక్ట్ కాదు, వెళ్ళిన పాస్టరే కరెక్ట్ కాదు, ఆ చెప్పేటోటే నిలకడగా ఉండడు, అస్థిరుడు. ఆ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆత్మీయుడు, అభిషేకించబడిన వాడు, అదిగో తైలపు కొమ్ముతో దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిన వాడు వెళ్ళి అడుగుతున్నాడు, 5 రొట్టెలు ఇవ్వా? ఏమడుగుతున్నాడు? రొట్టెలు ఇవ్వు అంటున్నాడు. నీ దగ్గర ఏముందన్నాడు యాజకుడిని. నీ దగ్గర ఏముంది అన్నాడు. నా దగ్గర 5 రొట్టెలు తప్ప మరి ఏదీ లేదు, అవి ఇవ్వు అంటున్నాడు వెళ్ళి. అసలు ఏమడగాల దైవజనుడి దగ్గరకు వచ్చి మనము? దైవజనుడి దగ్గరకు వచ్చి దేవుని చిత్తం ఏంటో అడగాలి. దేవుని చిత్తం ఏంటో గ్రహించుకోవాలి. కొంతమంది దైవజనుల్ని పెళ్లిళ్ళు పేరేళ్ళు చేస్తారు. కొంతమంది దైవజనుల్ని వడ్డీ వ్యాపారాలను చేస్తారు. చేసేదెవరు? పిశాచాత్మలు. సంఘానికి వచ్చే పిశాచాత్మలు ఏం చేస్తాయి అంటే, ఈడు కూడా కమిట్ అయిపోతాడు వడ్డీ వ్యాపారానికి. ఎందుకంటే విశ్వాసులు బాగా నేర్పించేస్తున్నారు కదా, వడ్డీ వ్యాపారాలకు అలవాటు పడిపోతారు. పెళ్ళిళ్ళు పేరేలాగా పెళ్ళిళ్ళు చుట్టమే వర్తమానం ఉండదు, సంఘాన్ని కాపాడుకునే తత్వం ఉండదు ఆయనకి. చాలామంది అస్థిరులు, కొంతమంది ఈ భూప్రపంచం మీద వ్యాపించి ఉన్నారు. అస్థిరులు, అస్థిరత్వము, నిలకడలేని తనము. అది మరి చూడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి, నోబులో ఉన్నటువంటి ఆ అహీమెలెకు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, ఈయన ఏంటమ్మా, పోనీ సరే అయ్యా, చిత్తమేంటి, దేవుని చిత్తమేంటి, దేవుని ప్రణాళిక ఏంటి, మరి దేవుని మహిమ ప్రభ నా మీద ఎలా ఉందని అడగకుండా నీ దగ్గర ఏముంది అని అడుగుతున్నారు. అది ఎంత భయంకరమైనటువంటి మరి సంఘటన ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడు కరెక్ట్ కాదు, కరెక్ట్ గాని దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోని ఇతడన్నా కరెక్ట్గా అడుగుతాడంటే ఇతను కరెక్ట్గా లేడు, ఒక ఆత్మీయుడు కరెక్ట్గా లేడు, దైవజనుడు కరెక్ట్గా లేడు. వెళ్ళి నీ వద్దే ఉందని అడుగుతున్నాడండి. నిజంగా విచిత్రం అనిపించింది. ఈ చరణాలు, ఈ వచనాలు చదువుతుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. 1 by 1 దిగుతూ ఉంటే ఇదేంట్రా బాబు, పెద్ద కామెడీగా ఉంది. అభిషేకించబడిన వాడు ఏంటి ఇంతగా దిగజారిపోయాడు? తైలము కొమ్ముతో అదుగో సమూయేలు ప్రవక్త, ఇతడే నేను కోరుకున్నవాడని, అభిషేకించబడిన దావీదు కదా అతను.
అరెరే! ఏంటి దావీదేంటి ఇంతకు దిగజారిపోయాడు? ఆత్మీయ స్థితిలో అంగలాలు ఎక్కినటువంటి దావీదు, ఇదిగో ఇతడుకు సాటి లేరని జైలు కొడుతున్నారు వెనక ఉండి వేవేల జనము. అటువంటి వాడు రొట్టెలిమ్మని అడుక్కోవడమా? నీ వద్ద ఏముందన్నాడటమా? అది అచంచలమైన దైవజనుడి దగ్గరికి వెళ్ళి, నిలకడలేని దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏంటండి అడుగుతున్న సందర్భం చాలా విచిత్రం అనిపించింది. ఇంకోటి ఏం అడుగుతున్నాడంటే, వాక్యములు గమనించాం, రొట్టెలు అయిపోయినాయి. ఇంకోటి ఏం అడుగుతున్నాడు, ఖడ్గం ఉందా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అచంచలమైనటువంటి ఆ నిలకడలేని దైవజనుడి దగ్గరికి వెళ్ళి రెండే రెండు అడిగాడు, రొట్టెలు ఖడ్గం. ఆ రెండు ఇచ్చేశాడు. ఎందుకంటే ఆయన అచంచలమైన వాడు కదా, ఆయన నిలకడలేనోడు కదా దైవజనుడు. ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉన్నాడు. రొట్టెలు అడిగాడు, ప్రతిష్ఠిత రొట్టెలు ఇచ్చేశాడు. 5 ప్రతిష్ఠిత రొట్టెలు, మామూలు రొట్టెలు కాదండి అవి. 5 ప్రతిష్ఠించబడిన రొట్టెలు. అది బన్ను ముక్కలు అనుకుంటున్నారా, కొట్లో దొరికి అనుకుంటున్నారా? ప్రతిష్ఠించబడిన రొట్టెలు అవి. అటువంటి రొట్టెలు ఇచ్చేసాడు. మరి ఖడ్గం అడిగితే ఖడ్గం ఇచ్చేశాడు. సరే అడిగాడు ఆత్మీయుడు, అయ్యా ఖడ్గం ఇవ్వంటే అంటాడినా, ఈ అహీమెలెకు అంటాడు, అదిగో ఎఫోదు వెనకాల ఖడ్గం ముందు తీసుకోమంటాడు. దేని వెనకాల ఉందంటే ఖడ్గం? ఎంత దరిద్రమైన మాట అండి అది, ఎంత భయంకరమైన మాట అండి అది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ, ఎఫోదు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ప్రధాన యాజకుడు ఆ బట్టను ధరించి, అదుగో మహిమ కలిగిన, ప్రభావము కలిగిన దేవుని ప్రభ దిగి వచ్చేటువంటి ఆ మహిమ సింహాసనం వద్దకు, ఆ మందస్సం వద్దకు వెళ్ళి ధూపార్తిని వెయ్యగలిగిన వస్త్రం అది. అటువంటి మహిమ వస్త్రము వెనక ఖడ్గమును దాచుకున్నాడు దుర్మార్గుడైన దైవజనుడు. ఏమండి, ఇది ఎంత భయంకరంగా ఉందండి మాట. ఎఫోదు వెనకాల దేవుని మహిమ దిగి రావాలి, ఎఫోదు వెనకాల దేవుని మహత్కార్యం ఉండాలి. ఇగో ఆ ఎఫోదు వెనకాల దేవుని దక్షిణ హస్తం ఉండాలి. ఖడ్గం పెట్టావేందిరా ఎఫోదు వెనకాల, పనికిమాలోడా? కొంతమంది, అందరూ కాదు, కొంతమంది దైవజనుల యొక్క ఎఫోదు వెనకాల ఖడ్గములు ఉన్నాయి. కొంతమంది దైవజనుడి యొక్క ఎఫోదు వెనకాల రాజకీయాలు ఉన్నాయి. కొంతమంది దైవజనుల యొక్క ఎఫోదు వెనకాల ఇంకేంటేంటో పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఈ వాక్య సందర్భంగా మీరు తెలుసుకోవాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రియ దైవజనమా, మీరు పిచ్చి మోకలాగా ఉండకూడదు, అన్నీ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది యాజకులు, కొంతమంది దైవజనులు ఎఫోదు వెనకాల, ఈ వైట్ బట్టలు వెనకాల ఏదో రాజకీయాన్ని దాచారు, ఏదో ఖడ్గాన్ని దాచారు. ఆయన అంటున్నాడు, అహమెలెకు, దావీదు ఆత్మీయుడా, అదిగో ఎఫోదు వెనకాల ఖడ్గం ఉన్నదన్నాడు. ఏంటండి ఆ దైవజనుడి పద్ధతి? ఎఫోదు వెనకాల ఖడ్గాన్ని ఎవడన్నా పెడతాడా? ఎఫోదు వెనకాల రాజకీయాలను ఎవడైనా నడిపిస్తాడా? మహిమ పరిచర్య వెనకాల దందాలను నడిపిస్తాడా? మహిమ పరిచర్య వెనకాల రాబడిని ఎవడన్నా నడిపిస్తాడా? మహిమ పరిచర్య వెనకాల ఏంటి పంచాయితీ? ఈ దైవజనుడు ఉన్న ప్లేసే నోబులో ఉన్నాడు, అంటే నిలకడలేని స్థలములో, అచంచలమైన స్థలములో ఉన్నాడు. అంతేకాదు ప్రతిష్ఠిత రొట్టెలు ఎవడకు పడితే వాడికి ఇచ్చేస్తున్నాడు. అంటే దావీదుకే ఇచ్చింది, నేను కాదనట్లేదు, కానీ ఆ ప్రతిష్ఠిత రొట్టెలు అనేది ఒక సమర్పణతో కూడినది ఉంటుంది. ఆ తిక్కలోడికి తెలియదుగా, దైవజనుడికి ఇచ్చేసేసాడు. మళ్ళీ ఖడ్గం అడిగితే అంటాడు, అదిగో ఎఫోదు వెనకాల ఉందంటాడబ్బా. ఆ ఎఫోదు వెనకాల ఖడ్గాన్ని పెట్టుకుంటావయ్యా? ఆ ఎఫోదు వెనకాల ఏంటయ్యా రాజకీయం? ఏంటయ్యా అచంచల హృదయం? ఏంటయ్యా నీ పద్ధతి ఏంటి? కొంతమంది ఉంటారండి, విమర్శించడం కాదు కానీ ఏదో ఒక వస్త్రం వేస్తారు, వస్త్రం తీయంగానే మళ్ళీ మామూలు వ్యక్తులు అయిపోతారు. ఆ వస్త్రం ఉన్నంతసేపే మాట తీరు పద్ధతిగా ఉంటుంది. ఆ వస్త్రం ఉన్నంతసేపే వాళ్ళకి బిహేవియర్ కరెక్ట్గా ఉంటుంది. ఆ వస్త్రం తీసేసి నాకు ఎకియలు కోగులు, పకపకలు, వేషాలు, అచంచల మాటలు వచ్చేస్తూ ఉంటాయి. నేను గమనించాను ఒక 2-3 దైవజనుల వద్ద ఏదో ఒకటి వేస్తారు. నేనైతే అది ఎఫోదు అనుకుంటున్నాను, మరి నాకైతే తెలియదు వారి దృష్టిలో ఏంటో. అది వేసినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు నిలబడే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఒక స్టైల్లో ఉంటుంది. అది తీసేసిన తర్వాత మాసు విధానం వచ్చేస్తుంది వాళ్ళకి. మరి వీడికేం పుట్టిందో రోగం అనుకుంటున్నా మనసులో, బయటకు అనకూడదు కదండి పెద్దవారు, తప్పు కదా. ఆ విషయం నాకు తెలుసు, కొద్దిగో గొప్ప ప్రభు నాకు నేర్పించాడులే.
సమయం సందర్భంగా ఏది అనుకోవాలి, ఏ సమయంలో ఏది మాట్లాడుకోవాలో ప్రభు నాకు అన్ని నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సమయోచితమైన మాట, సమయోచితమైన ఆలోచన ఆలోచించాలట. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగితే చాలా దెబ్బ అవుతుంది. కాబట్టి వారి ముందంటే నన్ను తన్ని పంపిస్తారు. అంటే నేను తిరిగి వచ్చేవాడిని కూడా కాదే మా ఊరు నుండి. నా మనస్సులో అనుకున్నాను, సమయోచితమైనటువంటి మనస్సు గ్రహించింది ఆ సమయాన్ని. ఈడికేం పుట్టిందిరా రోగం? ఆ వస్త్రం వేసిన దాకా ఒకలాగుండి వస్త్రం తీసేసి ఇంకోలాగున్నాడు. ఆ వస్త్రం వేసిన తర్వాత ఎవరితో మాట్లాడట్లేదండి ఆయన. ఆ వస్త్రం వేసుకున్న తర్వాత ఎవరు పిలిచినా పలకట్లేదు. ఆయన వాక్యం ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు. స్ట్రిక్ట్‌గా ఉన్నాడు. చాలా హుందాతనంగా ఉన్నాడు. ఎప్పుడైతే వస్త్రం తీసేసాడో, "ఓ చిట్టి, ఓ లడ్డు, అమ్మాయ్, ఓయ్! ఓయ్! ఓయ్!" అని అరుస్తున్నాడు. ఆ వస్త్రం ఉన్నప్పుడు అరవచ్చుగా. నేను 2 కలిపేసుకునేవాడిని. ఏం మాట్లాడట్లేదు. అందుకే ఈ అహీమెలెకు దైవజనుడు కూడా, యాజకుడు కూడా ఏదో పేరు యాజకుడు మాత్రమే గాని ఆయన ఎఫోదు వెనకాల ఆ! ఏం దాచాడట? ఖడ్గాన్నండి. ఎంత భయంకరమైన దైవజనులో కొంతమంది నిజంగా సమాజాన్ని భ్రష్టు పట్టించటానికి, కొంతమంది దైవజనులండి సమాజాన్ని భ్రష్టు పట్టించటానికి, కొంతమంది అన్య దేవతలను కూడా పొగుడుతున్న దైవజనులు రీసెంట్‌గా చూస్తున్నాం. ఎంత భయమేసిపోతుందో సమాజాన్ని చూస్తుంటే. ఒక ఆత్మీయుడు నోట, ఒక యాజకుడు నోట దేవుని వద్దకు వెళ్ళి గొర్రెపిల్ల రక్తమును ఆ యొక్క ధవలవర్ణ సింహాసనం మీద కుమ్మరించేటువంటి ఒక యాజకుడు ఎఫోదును ధరించి రెయ్యంపగలు దేవుని ప్రజల కొరకు ప్రాణమును పణంగా పెట్టి ఆయనకు ధూపార్తిని చేయగలిగిన వాడు, దహన బలిని అర్పించగలిగిన వాడు, ఇదిగో దేవునికి నీ ప్రజకి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండవలసిన వ్యక్తి వేరే వేరే మాటలు మాట్లాడడం, ఏవో దేవతల గురించి గొప్ప చెప్పటం ఎంత భయంకరమండి. మీరు వాట్సాప్లు చూడనట్టింది, ఫేస్బుక్లు మీకు అందరికి ఉన్నాయిలేండి, నటించక్కర్లేదు. అన్నిట్లో వస్తూ ఉన్నాయి. అసలు నిజంగా ఇవి చూస్తుంటే, యూట్యూబ్లో ఇవి చూస్తుంటే ఒళ్ళు గగర్లు పుట్టుకుపోతుంది. ఏమైపోతుంది సమాజం? ఏమైపోతున్నారు దైవజనులు? వైరాగ్యముతో వైరాగ్యాన్ని తొలగిపోతున్నారు దైవజనులు సైతం. ఇక విశ్వాసులు ఏ మూలకొస్తారండి? దైవజనులే వైరాగ్యాన్ని తొలగిపోతున్నారు. దైవజనులే వారు చేసుకున్న సమర్పణలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇక విశ్వాసులు ఏ రకంగా ఉండగలరు అనిపిస్తుంది నాకు ఆ యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటే. భయమేసిపోయి తీసే బుద్ధి అయిపోతుంది. అమ్మో ఏంటి ప్రభువా, అంత భయంకరంగా సమాజం మారిపోతుంది రానున్న దినాల్లో. ప్రెజెంట్ మారిపోయింది. రానున్న దినాలు ఇంకా దిగజారిపోతారు, ఇంకా దిగజారిపోతారు. ఈ బైబిల్లో ఉన్న అహీమెలెకులాగా ఎంతమంది కొంత దైవజనులు ఉన్నారండి భూప్రపంచం మీద. ఎఫోదు వెనకాల ఖడ్గాన్ని పెట్టుకునే వాళ్ళు. ఆ ఖడ్గం ఎఫోదు వెనకాల ఉందని చెబుతున్నాడు దావీదుకి. మరి దావీదు ఆత్మీయుడుగా, ఎంతటి ఆత్మీయుడు దావీదు చూడండి, ఒకసారి వాక్యం చూడండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. దావీదు ఎంతటి ఆత్మీయుడు మనకు తెలుస్తుంది. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చూచుటకు సుందరమైన వాడుగా ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. చూడండి, దేవుడు కోరుకున్న వ్యక్తి ఎవరు? దావీదు. అబ్బా, దేవుడే కోరుకున్నాడండి దావీదుని. ఇంకెంతటి వాడు చూడండి ఆత్మీయ జీవితంలో. అదే 1 సమూయేలు 25వ అధ్యాయము 28వ వచనం చూడండి. 25వ అధ్యాయం 28వ వచనం. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అబీగాయలు ఇక్కడ దావీదు గారి గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే, యెహోవా యుద్ధములో చేయగలిగిన వాడు. ఎవరండి దావీదు? అంత మంచి ఆత్మీయమైన వాడు దావీదు.
దేవుడు చేత ఎంపిక చేయబడిన వాడు దావీదు. దేవుడే స్వయంగా కోరుకున్నాడు. దావీదు అంతట వచ్చి నేను నమ్ముకుంటానని చెప్పలా. ప్రభా నన్ను కోరేసుకో అని చెప్పలా, నన్ను సెలెక్ట్ చేసుకొని చెప్పలా, నన్ను అభిషేకించని చెప్పలా. దేవుడే దావీదును కోరుకున్నాడు. దేవుడే దావీదును స్వీకరించాడు. దేవుడే దావీదును హస్తం పట్టుకున్నాడు. దావీదు దేవుని చేత ఎంపిక చేయబడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేకాదు ప్రియ దైవజన, మీరు వినండి. ఇదిగో దావీదు యెహోవా యుద్ధములు చెయ్యగలిగిన వాడని అబీగయలు దావీదు గారి గురించి సాక్ష్యం ఇస్తుంది. దావీదు ఎవరట? యెహోవా యుద్ధములు చెయ్యవాడు. ఇంతటి ఆత్మీయుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నోబులో ఉన్న అహీమెలెకు దగ్గరికి. అస్థిరమైన దైవజనుడు, ఏమయ్యా, దేవుని చేత కోరుకోబడ్డావుగా, దేవుని చేత ఎంపిక చేయబడ్డావుగా, దేవుడే నీ తల మీద అదుగో ఆ కొమ్ముతో అభిషేకించాడుగా, తైలపు కొమ్ముతో. నీవు యెహోవా యుద్ధములు చెయ్యగలుగుతున్నావుగా, ఏంటయ్యా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి అంటే, ఆ దైవజనుడు అయితే ఏమన్నాడనా? ఎప్పుడొచ్చినా ఏమన్నాడు? నిన్ను గారాల పట్టి అంటాడనా? సిగ్గులేదా? కంఫర్ట్ చూసుకుని వెళ్తున్నావు మందిరాలకు, సిగ్గులేదా? కంఫర్ట్లు చూసుకొని పోతారా? టైం సెన్సులు చూసుకొని పోతారా? వాక్యం అక్కర్లేదు మీకు, ఉపదేశం అక్కర్లేదు, ఎక్కడ గద్దించి ఖండించి అది అక్కర్లేదు మనకి. కంఫర్ట్లు కావాలి. కంఫర్ట్ ప్యాకెట్లు కొనుక్కొని అలాంటి తీసుకోండి మీ చెవులకి. కంఫర్ట్లు చూసుకుంటారు. అబ్బోయ్ చర్చి బాగాలేదు, ఈ చర్చిలో ఏసీలు లేవు, కూలర్లు లేవు, ఫ్రిడ్జ్లు లేవు, దొడ్లు లేవు, మేము రాం. నిజమండి, కొంతమంది అట్లే కంఫర్ట్లు చూసుకుని పోతూ ఉంటారు. నీకు కంఫర్ట్లు కావాలా? దేవుని వాక్యం కావాలా? దేవుని వాక్యం వెదజల్లాలా? దేవుని వాక్యంలో ఖండించి గద్దించి నిలబెట్టేవాడి దగ్గరికి పోతావా? లేదంటే నీకు కుర్చీ వేసి సన్మానించి పూల బొకేలు ఇచ్చి రెడ్ కార్పెట్లు వేసి నిన్ను ఆహ్వానించేవాడు చర్చికి ఈ దావీదు ఏమో కానీ పిచ్చెక్కిపోతుంది ఈ మాటలు చదువుతుంటే. ఇంతటి అభిషేకించబడిన వ్యక్తి మీలో కూడా ఉన్నారేమో, అభిషేకించబడిన వాళ్ళు తింగర మోఖం ఉండకపోరు. దావీదుని చూసిన తర్వాత మీరు ఇంకా అబ్బో, మిమ్మల్ని ఆలోచిస్తుంటేనే భయంకరంగా ఉంది. దావీదంతటి వాడే అంటున్నాడంటే, దావీదు ఏ రేంజ్లో భక్తి చేశాడో చూడండి, ఏ రేంజ్లో ఆత్మీయత కలిగి ఉన్నాడో చూడండి, ఏ రేంజ్లో ఒక అభిషేకమును పొందాడో చూడండి. దేవుడి కనుదోయిలో దావీదు గారు పడ్డారు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆయన గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవుని కనుదోయికి దావీదు చిక్కాడు. దావీదు అందంగా కనపడ్డాడంట దేవుని కనుదోయికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎర్రనివాడు రూపకల్పి అని దేవుడే పొగుడుతున్నాడు దావీదుని. పొగుడుతూ అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు. అటువంటి స్థాయిని సంపాదించుకున్న దావీదు, యెహోవా యుద్ధములు చేయగలిగిన స్థాయిని పొందుకున్న దావీదు, ఆ నోబులో ఉన్నటువంటి అస్థిరుడి వద్దకి, అచంచలుడి వద్దకి, వాక్యమును సరిగా రాని వాడి దగ్గరికి, వాక్యము తెలియని వాడి దగ్గరికి, పొగిడే వారి దగ్గరికి వెళ్ళి అంటాడు, నీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతాడు. చూడండి, వెళ్ళింది కాక ఆయన దగ్గర ఏదో ఆశించి వెళ్ళినట్లుగా ఉంది. కొంతమంది వెళ్తారమ్మా, ఎందుకో కానీ నాకు నిజంగా అది విమర్శ అనుకున్నారు, చెప్తున్నాను. కొంతమంది ఆ దైవజనుడు మాకు పింఛన్ ఇస్తున్నాడు. కొంతమంది చర్చిలు పింఛన్లు ఇస్తారు. దేవునికి స్తోత్రం. ముసలమ్మలు ఆ చర్చికే పోతారు. ఎందుకు పోతున్నావే? సత్యకాలం వచ్చింది కదా, మంచి వాక్యములు ఉండంటే. కాదు పింఛను. పింఛన్ ఇస్తున్నారా? దేవునికి స్తోత్రం. అమ్మ ఏంటమ్మా ఈ చర్చికి రా అంటే, పాలు గుడ్డు ఇస్తున్నారు, నువ్వు ఇస్తున్నావా అంటుంది. ఏమి ఇస్తున్నారంట అక్కడ? ఏమో సత్తామేమో బాబు, పాలు గుడ్డు తాగపోతా పూట, వారానికి ఒక గుడ్డు, వారానికి ఒక పాలు కంట, నువ్వేమన్నా ఇస్తావా? లేదంటే ఆ చర్చిలో బన్ను ముక్కలు ఇస్తున్నారని, ఆ చర్చిలో బూందీ లడ్డు ఇస్తున్నారని, ఆ చర్చిలో పండగలు సీరలు వెళ్తున్నాడు సుప్నాథుడు, ఏమీ పెట్టాడు, తిట్లు ఎక్కువ. ఈ పూట మీరు ఎందుకో కానీ మీకు తెలియదేమో కానండి, సగం లోకంలో సగం చర్చిలు ఎట్లాగున్నాయి అంటే, మనుషుల్ని చీరలు ఇచ్చేసి, గుడ్డు పాలు పంచేసేసి, బాదం పాలు ఇచ్చేసి, బాగా పెంచేసేసి ఒలులు పెంచేస్తున్నారు విశ్వాసులవి, కానీ బుర్రలు పెంచట్లేదు. అదే కదా నా ఏడుపు. అంత భయంకరంగా తయారైపోతున్నాయి కొన్ని సంఘాలు. సేవకులు వాక్యం చెప్పడానికి ప్రిపేర్ అవ్వట్లేదు, ఏదో వాళ్ళకి ఇచ్చేద్దాం. నేను చాలామందిని చూశాను.
నిజమండి. చాలా మందిని చూశాను. మరి నువ్వు మానేత్తే నీకు ఒక గుడ్డో, ఒక పాలో, ఒక బిక్కీ ప్యాకెటో పంపిత్తే పోద్దనుకున్నాను. ఎందుకులే ప్రభూ, తిండిపోతులను చేత్తావేనేమో అని భయమేసిపోయింది. వరదల్లో గాలి బుర్రలేసుకొని ఎగులుతున్నారేమో నాయనా! ఏంది ప్రార్థన అయితే చేశానండి. అదైతే చెప్పగలను. రాత్రింపగలు ప్రార్థన చేశాను గానీ, బిక్కీ పాలు ఏం పంపించలేకపోయాను. గవర్నమెంట్ సమృద్ధిగా ఇత్తుంది గదా! ఈళ్ళు పడేసుకుంటున్నారు. టీవీలో చూసే దేవా స్తోత్రం ప్రభా! బిడ్డలు తినలేని ఆహారం బిడ్డలకిస్తున్నందుకు స్తోత్రం అనుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏదైనప్పటికీనండి, కొన్ని కొన్ని ఇట్లాగే ఉంటాయి. ఇగో చూడండి, దావీదు అడిగాడు చూసావా? ఇంత అభిషేకించబడినోడెళ్ళి నీ దగ్గర ఏముంది అని అడుగుతున్నాడు. అలాగే తయారైంది ఆ పాస్టర్ గారు ఏమిస్తున్నాడని మేము చర్చికి రావాలి అంటా ఉంటారు. ఏంటసలు ఆ భక్తి ఏంటి? ఆ విధానం ఏంటి? ఏమివ్వాలి? ఆ! నువ్వు దైవజనుడి దగ్గర ఆశించడం ఏంటండి? ఏదో ఆశించడం ఏంటి దైవజనుడి దగ్గర? ఏదో ధనమాశిస్తారు కొంతమంది. ఏదో మమ్మల్ని ఆదుకుంటాడు. ఆదుకోవాల్సింది పరమప్రభు గాని ఈడు గాదు. వీడి ఆదరణ ఎంతవరకు సపోర్ట్ చేస్తది నిన్ను? ఏదో ఆశించి దైవజనుడు పలానాది ఇస్తున్నాడు, లేదంటే పలానాది మాకిస్తున్నాడు, పలానా డబ్బు ఇస్తున్నాడు, పలానా భోజనం మాకు పెడుతున్నాడు, మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నాడు, ప్రతి పండక్కేంటి పట్టు చీర పెడుతూ ఉన్నాడు, మా పిల్లలకు బట్టలు పెడుతూ ఉన్నాడు. అదేనా నువ్వు చేసే భక్తి? మనలో లేకపోవచ్చు గానీ యూట్యూబ్‌లో చూసేవాళ్ళు చాలామంది బిడ్డలు మోసపోతున్నారు అట్లాగున. ఈ దావీదు గూడా నీ దగ్గర ఏముందని అడిగాడు. ఆ తర్వాత ప్రతిష్ఠిత రొట్టెలిచ్చేసాడు ఆ పనికిమాలోడేమో. ప్రతిష్ఠిత రొట్టెలిచ్చేసేసాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎఫోదు ఎనకాల ఖడ్గం ఉంది తీసుకోమన్నాడు. అంటే ఆ యొక్క యాజకుడు బుద్ధి యాజకుడు నోట్లో నుంచే బయటపడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫోదు వెనకాల పోనీ ఇతనికి తెలియాలి గదండీ అభిషేకించబడినోడికి. తల మీద అభిషేకం ఉందిగా దావీదుకి లేదుగా లేనట్టుగా లేడుగా. బలమైన ఆత్మ దావీదు మీదకి దిగొచ్చిందిగా కనిపెట్టట్లేదు. అసలు పప్పు శుద్ధనమాట. దావీదు ఎందుకు మరి అట్లా తయారయ్యాడు నాకు అర్థం కాలేదు. ఎందుకు దావీదు యొక్క ఆత్మీయ జీవితంలో డిగ్రేడ్ అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఈ వచనాలు చదివితే ప్రభు ఏంటి ప్రభువా యుద్ధాలు చేసేవాడు, ఆత్మాభిషేకం పొందేవాడు, ఏంటయ్యా ఏంటి పరిస్థితి? దావీదే ఇలా ఉంటే మా సంఘస్థుల పరిస్థితి ఏంటి? బిడ్డల పరిస్థితి ఏంటి ప్రభు అని అడిగాను ప్రభుని నేను. జ్ఞాపకం చేసుకుని ప్రియ దైవజన, చాలా భయంకరమైనటువంటి దినాలుగా మారిపోయాయి దినాలు. అంగళాల్లో కూర్చున్న వారు భక్తి జీవితాల్లో దిగజారిపోయేటువంటి జీవితాల్లోనికి దిగజారుడు తనంలోనికి దిగిపోతూ ఉన్నారు దావీదులాగా. దావీదు కూడా అంగళం ఎక్కించాడు దేవుడు దావీదుని. గొప్ప గొప్ప ప్రతిష్ఠిత సమర్పణలు ఇచ్చేశాడు. దావీదు కోరుకోకుండానే వచ్చేసి సమస్తం దావీదు పాదాల దగ్గర పడేశాడు. దావీదు ప్రయాస ఏమీ లేదు. దావీదు కన్ని నేర్పరివాడిగా దేవుడే దావీదు వేళ్ళకి యుద్ధాన్ని నేర్పించాడు. దేవునికి మహిమ కలుగుగాక. దావీదు చేతులకి వ్రేళ్లకు యుద్ధాలు నేర్పించింది ఆయనే. దావీదు ఏమాత్రము ప్రయాస పడలేదు ప్రియ దైవజన. అటువంటి దావీదు ఈ పూట ఒక వాక్యము తెలియనటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు ఆయనతో. చాలా జాగ్రత్తగా ఉనండి. అప్పుడు ఆ యాజకుడు భయపడిపోయాడు. దావీదు వెళ్ళాడుగా యాజకుడి దగ్గరికి. అమ్మో ఏంటి ఒంటరిగా వస్తున్నాడు దావీదు అనుకున్నాడు యాజకుడు. నోబుకి ఏంటి ఇక్కడున్నానని ఎవడు చెప్పాడు వీడికి, వచ్చేస్తున్నాడు ఏంటి? ఏంటి దావీదు ఒంటరిగా వచ్చావన్నాడు. దావీదు డ్యూటీ ఏంటప్పుడు? సౌలు రాజు దగ్గర ఆయుధాలు మోసే డ్యూటీ ఎవరిదే? దావీద్దే. భయం వేసిపోయింది. చంపేస్తాడేమో, వచ్చేస్తున్నాడు, ఒంటరికి వచ్చేస్తున్నాడు ఏంటి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు ఏంటి అనుకున్నాడు దైవజనుడు, దొంగ దైవజనుడు. ఏంటి దావీదు ఏంటి 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 అట్టొచ్చేస్తున్నావేంటి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నావేంటి, ఏంటి పరిస్థితి అంటే పోనీ నిజం చెప్పాడా? దొంగడో మంచోడో పుచ్చోడో ఎచ్చోడో ఏదో ఒక దైవజనుడు ఎవడో ఒకడో నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అక్కడ? అబద్ధం చెప్పాడు దావీదు. ఏం అబద్ధం చెప్పాడు? ఏంటి దావీదు ఇట్లా వచ్చావు అన్నాడు. ఏంటి కథ, ఏంటి పని అంటే అక్కడ చెప్తాడు. అసలు ఏ సందర్భంలో వెళ్ళాడో తెలుసా? నోబులో ఉన్నటువంటి అహిమెలెకు దగ్గరికి దావీదు. సౌలు రాజు దావీదును తరుముతున్న గడియలవి. దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలు రాజు దావీదుని తరుముతున్నటువంటి గడియలో దావీదు ప్రాణభీతితో ప్రాణమును కాపాడుకునేటువంటి ప్రాసెస్లో ఆ యొక్క నోబులో ఉన్న అహిమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఆ మొక్క ఏడిచ్చావచ్చుగా, ఆ మొక్క ఏడవట్లా. ఏం లేదులే కానీ రాజుగారు ఒక పని చెప్పాడు, ఆ పని ఎవరికి చెప్పకూడదు అన్నాడు. మేము రాజుగారి పని మీద వచ్చాములే అని చెప్పాడు. అబద్ధం చెప్పాడు. అదే ఆ ప్లేస్లో అపోస్తుడైన పేతురై ఉంటే ఏమయ్యేది? పుటుక్కుని చచ్చేవాడు.
ఈ పనికిమాలినోడు ఈ దొంగ ఉన్నాడు కాబట్టి సావలా. అదే ప్లేస్‌లో అపోస్తలుడైన పేతురు అయ్యి ఉంటే ఆళ్ళు పోయారు కదా! ఎవరాళ్ళు? మీ ఫ్రెండ్స్ ఎవరాళ్ళు? మీ ఫ్రెండ్స్ పోయారుగా. అట్లా పోయేవాడు దావీదు. రెప్పపాటున అభిషేకం ఎట్లా ఊరకే వచ్చిందో చావు కూడా ఊరకనే వచ్చేసేది దావీదుకి. బతికిపోయాడు అక్కడ. అక్కడ బతికిపోయాడు. దైవజనుడు కరెక్ట్‌గా లేడు కాబట్టి బతికిపోయాడు. అదే దైవజనుడు కండలు తీరి దైవజనుడు ఆత్మ బలముతో నింపబడి దైవజనుడు ఆత్మ ఆవేశముతో నింపబడి ఎఫోదు వెనకాల మహిమను ధరించుకున్నవాడైతే పుడుక్కుని చచ్చేవాడు అబద్ధానికి. కానీ సావలేదు. ఏంటి మ్యాటర్ అంటే దైవజనుడు సరి అయిన వాడు కాదు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అబద్ధం చెప్పాడు. మీరు కూడా చాలా మంది దైవజనులకి ఎప్పుడూ కూడా నిజం మాట్లాడడం నేర్చుకోవాలి. ఈ వాక్య సందర్భంగా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే నిజమే చెప్పాలి. ఈ నిజం ఏం చేస్తుందంటే ఈ నిజము నిన్ను స్వతంత్రులుగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. నిజం చెప్పాలి. అబద్ధం చెప్తే ఏమైపోద్దో తెలుసా అండి? కొన్ని పర్యాయాల్లో దేవుని ఆత్మ మా మీద ఉండిద్దేమో నాకు తెలియదు, కానీ దేవుని ఆత్మ మిమ్మల్ని తీవ్రముగా ఇబ్బందులు పెడతా ఉంటుంది. ఎందుకు నా దాసుడి దగ్గర అబద్ధం చెప్పావని ఏదో ఒక రోగాలో ఈ రోగాలన్నీ ఎందుకు అనుకున్నారు? అందుకే ఈ రోగాలన్నీ దైవజనుడికి నిజం చెప్తే రోగాలు ఉండవు. దైవజనుడికి అబద్ధాలు చెప్పి ఊరికనే ఉత్తి పుణ్యానికి తెచ్చుకుంటావు. ఏదో నీళ్ళు అంటావు, ఏదో ఫ్లోరింగ్ అంటావు, ఏదో ఫ్లాట్ అంటావు, ఇంకేదో చెప్తావు. నీకు వచ్చిన రోగాలకి నిజమైనటువంటి పరిష్కారం ఏంటంటే నీవు ఆడే అబద్ధమే నీ శరీరం మీదకి రోగాల పుట్టగా మారిపోతుంది. ప్రియ దైవజన, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు ఎవడో మంచోడో చెడ్డోడో ఏదో ఒకటి నేను చెప్తున్నాను. ఫస్ట్ అక్కడ అపోస్తలుడైన పేతురు అయి ఉంటే చాలా డేంజర్ అయిపోయేది దావీదుకి. బతికిపోయాడు. మీరు ఏ విషయమైనప్పటికీ కూడా ఏంటి, మీరు నిజం మాట్లాడు దైవజనుని దగ్గర. నిజం మాట్లాడినప్పుడు ఆ నిజం మనల్ని స్వతంత్రులను చేసేది. ఆ నిజం మనల్ని మహిమ ప్రభలోనికి తీసుకువెళ్తుంది. ఆ నిజం ఆ మహిమను స్వతంత్రించుకునేటట్లుగా చేస్తుంది. ఎప్పుడు సత్యమే మనల్ని స్వతంత్రులను చేస్తుంది, కానీ అబద్ధము మనల్ని స్వతంత్రులను చేయదని ఈ వాక్య సందర్భంగా చెప్తున్నాను. ప్రియ దైవజన, నిజం ఎప్పుడు ఒక మనిషిని స్వతంత్రాత్మతో నింపేస్తుంది. నిజం ఎప్పుడు ఒక బంధకాల్లోంచి ఒక వ్యక్తిని విడిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే గబుక్కన దైవజనుడి దగ్గర నోరు జారో పొరబడి అబద్ధం చెప్పావంటే నువ్వు బంధకాల్లోంచి బయటికి రావడం చాలా కష్టము. బొండలు ఇంకా ఎక్కువగా బిగించబడతాయి. రోగాల పుట్ట నీ మీద తలగా పారి నేను ముంచేస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా నీవు చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా నిష్పక్షపాతముగా నీవు మాట్లాడినప్పుడు నీకు స్వతంత్రత దొరుకుతుంది, నీకు విడుదల దొరుకుతుంది. నీవు దైవజనుడికి చెప్పిన తోడనే అక్కడ నీవు స్వతంత్రత పొందుతావు. ఆ వ్యక్తి ముందే నువ్వు స్వతంత్రత పొందుతావు. ఆ వ్యక్తి ముందే నువ్వు విడుదల పొందుతావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పాడు దావీదు? అబద్ధం చెప్పాడు. ఏమని చెప్పాడు? రాజుగారు పని మీద వచ్చాను నేను, రాజు తరుముతున్నాడు నన్ను, ఇట్లా యుద్ధం జరిగింది, నేనే గెలిచాను, గొలియాతుగాడు ఓడిపోయాడు, సౌలుకి 1000 దావీదుకు 10,000 అన్నారు, అది కోపం వచ్చింది ఆడికి, విషపు చూపు నా మీద ఉంచాడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, హత్య ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్తే అయిపోద్ది కదా. అక్కడ అట్లా చెప్పట్లేదు, అబద్ధం చెప్పాడు. అక్కడ ఏమండి, నేను ఎందుకు అంటున్నానంటే దావీదు గురించి ఎస్పెషల్లీ తీసుకొచ్చి ఎందుకు అంటున్నానంటే అభిషేకించబడిన వాడు అబద్ధం ఆడటము చాలా రోతగా ఉంది నాకు తెలిసి. తైలపు కొమ్ముతో ప్రతిష్ఠిత ఆత్మ దిగి వచ్చిన వారు అబద్ధాలు మాట్లాడటము, అది కూడా దైవజనుడి వద్ద అబద్ధాలు ఆడటము ఎంత భయంకరమైనటువంటి వికృతమైన చిరాకు పుట్టేటువంటి శ్రేష్టో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ భక్తి ఎంత దిగజారిపోతుందో ఒక్కసారి నీ భక్తిని నీ ముందు నువ్వు పెట్టుకోమని చెప్తున్నాను. ప్రియ దైవజన, నీ భక్తిని కళ్ళ ముందు కనపడుతుందా ఈ పూట? నువ్వు అభిషేకించబడిన దానివి, నువ్వు ఉత్తిదానివి కాదు. ఏమై నువ్వు ఉత్తిదానివి అనుకుంటున్నావా? 3వ నెల కడుపులో ఉన్నావు, నువ్వు 3వ నెల కడుపుతో ఉన్నావు. ఉత్తిదానివా? ఉత్తదానివా అంటారు. ఎగురుతూ ఉంటుంది అది కోతిలాగా. లోపల గర్భములో ఒక పిండాన్ని పెట్టుకుని ఎగురుతూ ఉంటుంది. ఏమి నువ్వు ఉత్తిదానివా అంటారు. ఉత్తిదానివా మంచిదానివి? ఇదేంటి? ఉత్తిది కాదు, అది గట్టిది. మరి గట్టిది ఎగరకూడదుగా. అభిషేకం పొందింది, ప్రతిష్ఠిత పొందింది, సమర్పణలో పొందింది, తైలపు కొమ్ముతో అభిషేకించబడిన తలలో వాళ్ళు ఉత్తోళ్ళు కాదు, వాళ్ళు గట్టోళ్ళు. ఉత్తోళ్ళు మాట్లాడితే అబద్ధం అంతగా పట్టించుకోడు, కానీ గట్టోళ్ళు మాట్లాడితే బాగా పట్టించుకుంటాడు దేవుడు.
అందుకే మీరు అందరూ గట్టోళ్ళే నా దృష్టిలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉత్తోళ్ళు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం చెప్పు. ఒక ఇద్దరు ఎత్తారు వెనక. మిమ్మల్ని ఏమనరు అయ్యగారు. ఈ తలకాయలు మాత్రం చితగ్గొట్టేస్తాడంతే, దొరికినోడిని దొరికి మట్టికి తాట తీసేసి ఎండేసేస్తాడు. మీరు ఎందుకంటే గట్టోళ్ళు. ఎన్ని ఆత్మాభిషేకములు మన తల మీద ఉన్నవో, ఎన్నిసార్లు ప్రభు నిన్ను కోరుకుని అభిషేకించాడో, నువ్వు చాలా నీ నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు అభిషేకించబడిన అబద్ధములు మాట్లాడుతున్నావా, నీ ఆత్మీయ భక్తి జీవితం దిగజారిపోతుంది. జ్ఞాపకం చేసుకో. అబద్ధం మాట్లాడి అక్కడ దావీదు అబద్ధం మాట్లాడాడు. అది అయిపోయిన తర్వాత యాజకుడి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు, రొట్టెలు నీ దగ్గర ఏముంది? ఆ రొట్టెలు ఉన్నాయి, ప్రతిష్ఠించబడిన రొట్టెలు ఉన్నాయి. ఏమన్నాడు యాజకుడు? ప్రతిష్ఠించండి. ఆ రొట్టెలు మామూలు రొట్టెలు కాదంట, ప్రతిష్ఠించబడిన రొట్టెలు. నాకు ఇవ్వు అన్నాడు దావీదు. ఏంటి నీకు ఇచ్చేది? 3 రోజులు స్త్రీలకు దూరంగా ఉన్నోడే తినాలది అన్నాడు. అంటే 3 రోజులు స్త్రీలకు, నీ పనివారైనా నువ్వైనా దావీదు 3 దినములు పరిశుద్ధంగా ఉన్నారా? మీరు స్త్రీలకు దూరంగా ఉన్నారా? ఆఫ్ కోర్స్ దూరంగానే ఉన్నాం. నేనును నా పనివారు దూరంగా ఉన్నాడని చెప్పి అంటాడు. ఒకవేళ అంటాడు. ఎందుకు దావీదు ఒకవేళ నువ్వు ఆ మాట ఉపయోగించావు అక్కడ? అక్కడ చూడండి, ఆ మాట చూడండి ఎంత విచిత్రంగా ఉందండి అది. 1 సమూయేలు 21వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. అదిగో బానే ఉంది దావీదు, మంచిగా చెప్పావు, దూరంగా ఉన్నాడన్నా. ఇంకేంటి మరి? పనివారి బట్టలు పవిత్రములే. పనివారు కూడా శుభ్రంగానే ఉన్నారు, పాపం చేయలేదు, స్త్రీలకు దూరంగా ఉన్నామన్నాడా? బానే ఉంది. ఒకవేళ అది ఎందుకు మాట్లాడావు అని అడుగుతున్నా నేను ఇప్పుడు దావీదు. ఈ 2 మాటలు బానే చెప్పావు. 3 దినాలు నేను దూరంగా ఉన్నానన్నావు, నా పనివారు బట్టలు మలినము లేనన్నావు, బానే ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇచ్చేసావు ఆన్సర్. ఒకవేళ ఎత్తావు, ఎందుకు మాట్లాడావు ఒకవేళ అంటాడు చూడండి. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి. ఏంటంటే ఇప్పుడు అంటే మేము స్త్రీలతో కూడుకొని మేము పాపం చేస్తే మాకు బల్లెవ్వవా? నువ్వు వేరే చర్చికి వెళ్తాం. వెళ్ళవే బాబు, నేను వెళ్ళమనే చెప్తున్నాను కదమ్మా నిన్ను. తాళ్ళు నా చేతిలో, నీ నడుముకు తాడు కట్టి నా చేతిలో కొసలున్నాయా? లేవుగా. ఎవడకబడితే వాడికి ఇవ్వరు బల్ల. ఎవడకబడితే ఎవడు బల్ల దగ్గర సమీపిస్తే ఎవడ చేతిలో పెట్టడానికి నేను అహిమెలెకులాగా పనికిమాలినోడిని కాదు. రోషము తక్కువ బతకడానికి ఆలోచించు. నువ్వు బల్ల వద్దకు ఎలా సమీపిస్తున్నావు? కొంతమంది తెగిడిసి బల్ల తీసుకుంటారంట. ఈ మాట పచ్చిగా ఇలా పలకాల్సి వచ్చింది, నన్ను క్షమించండి. తెగిడిచి బల్ల తీసుకోవడం అంటే అది ఎంత పెద్ద మాట తెలుసా మీకు? తెగించి. ఏంటంట దావీదులాగా. ఏంటమ్మా దావీదు ఇట్లా మారిపోయాడు? ఇదేంటి బాబోయ్, పరిశుద్ధంగా ఉన్నాడు అంటాడు ఇందాకలే. ఒకవేళ ఉండకపోతే ఏంటంట పరిశుద్ధంగా? మాకివ్వు ప్రతిష్ఠిత రొట్టెలని. ఇచ్చేసాడికి పనికిమొల్లాడు, ఇచ్చేసాడు. దైవజనుడు పరపరమేనోలేస్తున్నారు మొత్తం పనులు ఈయన కలిసి. అసలు పరిశుద్ధమైన బల్లండి ఎంత భయంకరంగా జరుగుతుందండి కొన్ని ప్రాంతాల్లో. అసలు దైవజనుడిది లేండి తప్పు, విశ్వాసులు ఏమని అనుకునే కంటేనండి, దైవజనుడు వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో మందిరంలో నుంచి అని బడబడా ఇచ్చేస్తూ ఉంటారు, బడబడా ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుడే పాపం చేసి వస్తారు, పాపపు రీల్స్ చూస్తారు, రీల్స్ చూసుకుంటా యూట్యూబ్లో ఏదేదో చూసుకుంటా వచ్చి ఇక్కడ కూర్చొని బల్ల తీసేసుకొని. అసలు నిజంగా అండి మీరు అభిషేకించబడిన వాళ్ళేనా? నాకు అర్థం అవ్వట్లేదు. అసలు అభిషేకించబడినోడు తెగించి బల్లని ఎలా పట్టుకుంటారండి? దావీదు పట్టేసుకున్నాడు. ఏంటో దావీదుకి అలా శనిద్రంగా పట్టుకుంది బ్రతుకులో. శనిదేవుడు దావీదు నిలబట్టుకున్నాడు చూడండి ఎంత భయంకరంగా. ఈ శనిదేవుడు ఎక్కడుంటాడు తెలుసా మీకు? అదిగో యెజబెలు తెచ్చుకుంది 850 బయలు ప్రవక్త, దాంట్లో ఒకడు ఈ శనిదేవుడు. అలా దేవుళ్ళో ఒకడు. 850 బయలు ప్రవక్తలు, వానదేవుడు ఉన్నాడు, అగ్నిదేవుడు ఉన్నాడు, శనిదేవుడు ఉన్నాడు, రకరకాల దేవుళ్ళు. మనకేం తెలుసా పేర్లు? సచ్చి ఆ వేద గ్రంథాలు ఏదో మత గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది. 850 బయలు ప్రవక్తల పేర్లు చక్కగా రాయబడి ఉంటాయి.
వాళ్ళ దేవతలు, దేవుళ్ళు. మరి ఆ దేవుళ్ళు, ఆ దేవతలు ఎవడన్నా బట్టుంటాడు? దావీదు కనిపించింది నాకు వచనాలు చదువుతుంటే, ఇంత దిగజారిపోయావేంటి దావీదా? ఇంత దిగజారిపోయేటువంటి కర్మ నీకెందుకొచ్చింది స్వామి? నాథా! మీరు ఎవరు? ప్రభువు చేత ఎంపిక చేయబడిన వాళ్ళు కాదా మీరు? మీరు ఎవరు? యేసు రక్తములో విమోచించబడిన వారు కాదా? మీరు ఎవరు? యెహోవా యుద్ధములు చేయగలిగిన వారు కాదా? మీరేంటి నాథా తెగిడిచి బల్ల తీసుకుంటున్నారు సిగ్గు లేకుండా? పాపం చేస్తే ఏంటంట? ఏంటంట ఆయన అట్టే చెప్తాడులే. అట్టే చెప్తాను నేను. అందుకే బతుకుల టేడ్స్‌ని అట్ట తీసుకోబట్టే కొంతమంది. బతుకులు ఇట్లా ఏడవడానికి మీకు గ్రహింపు రావట్లేదు. నేను ఎప్పుడు కూడా నెలలో బల్లని చెక్ చేసుకుంటా ఉంటా. బల్ల దగ్గర తేడా చేస్తే మిగతా రోజులన్నీ సావగొడతాడు దేవుడు మనల్ని. తెలుసా ఆ విషయం మీకు? సావగొట్టేస్తాడు. మీకు మాత్రం బల్ల మీద మాత్రం లాగదు మీ ప్రాణం. ఎప్పుడు గ్రహించరు మీరు. అయ్యో! నేను బల్ల అయోగ్యంగా తీసుకున్నానే ఈ నెల. అందుకే నాకు ఈ నెలలో ఇన్ని శోధనలు, ఇన్ని అప్పులు, ఇన్ని బాధలని ఏనాడైనా ఆలోచించావా? ఎబ్బే! ఎబ్బెబ్బెబ్బెబ్బే! అస్సలు ఆలోచన రాదుగా. అమ్మో! అయ్యగారు చెప్పారు తీసుకోపోతే పరలోకం వెళ్ళమని. పరలోకం వెళ్ళటం కోసం తీసుకొని, అపవిత్రమైన మనసుతో తీసేసుకుంటే వెళ్ళిపోతావమ్మా? నేను చెప్పా. పరిశుద్ధంగా కరెక్ట్‌గా ఉండాలి. అట్లా ఉండగలిగితేనే బలలో ప్రవేశించాలి. ఇది ప్రతిష్ఠించబడిన బల్ల తల్లి. చేసే బిడ్డలకు కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా చేస్తారో నీకు అర్థం అవ్వట్లేదమ్మా. ఆ ప్లేస్ మార్చకూడదు. ఆ వస్తువులు మార్చకూడదు. పదార్థాలు మార్చకూడదు తల్లి. అంత పరిశుద్ధంగా, అంత పరిశుద్ధమైన బల్లమ్మ ఎలా తెగడిచి తీసుకోవాలనిపిస్తుందమ్మా. యేసు రక్తం, యేసు శరీరం ఎంత ధైర్యంగా పట్టుకోవాలనిపిస్తుంది తల్లి నీకు. గజగజ వణుకు రావాలి దాన్ని పట్టుకుంటుంటే. నీలో ఉన్న పాపం ఉలిక్కి పడాలి బయటికి. నీలో ఉన్న పాపాన్ని నిద్ర మేలుకొలపాలి. స్వామి నేను ద్రోహినయ్యా, నేను లోభినయ్యా, అయ్యా నేను ఆ శరీరమును పట్టుకున్నటకు అయోగ్యమైన దానని స్వామి. ఏం లేదు లటుక్కున నా చెయ్యి కూడా పట్టుకుంటుందా కామట. చెయ్యి వదిలివే వెళ్తాను పక్కకంటే ఎక్కడ వదిలిద్ది. మరి రొట్టె అనుకుంటదేమో నా చెయ్యి. ఎటు పట్టుకుంటారు ఒక్కొక్కరు. వామ్మో స్తోత్రం నాయన. ఇలా ఏళ్ళు కూడా తినేసే రాక్షస బొడ్డులు అనుకుంటాను ఒక్కోసారి. కళ్ళు తెరిచి పట్టుకోరు. ఏంటో గాల్లో ఇట్టిట్టిట్టిట్టు పెడతారు చెయ్యి. ఎక్కడ పెట్టను నేను తీసుకొచ్చి ఆ రొట్టె ఎట్లా పెట్టను? పడేయకూడదు ప్రభు శరీరం. ఇట్లా లటుక్కున ఇటు పట్టేసుకుంటారు. ఎంత తెగడిచి బల్ల తీసుకుంటున్నారండి. ఇక్కడ దావీదు కూడా అయితేనేమి ఒకవేళ పాపం చేసాం అనుకుందాం. అయితే ఏంటంట? ఇచ్చేయి ఇచ్చేయి మాకు అంటున్నాడు. ఇది రాజాజ్ఞ. నువ్వు బల్లివ్వాలే. బెదిరించి కొంతమంది వల్ల తీసుకొని మందిరాలకు రావు నువ్వు బల్లివ్వకపోతే బెదిరితే పాస్టర్ గారు ఇచ్చేస్తాడు. మరి ఏం చేస్తారు? కొంతమంది రానోళ్ళందరికి ఇంటికి ఫుడ్ సప్లై చేసినట్టు సప్లై చేస్తారు. ఫుడ్ సప్లైయే. గిన్నెలు, డేక్షాలు, సట్లు తెచ్చేసుకుని దాంట్లో పోసేసి రొట్టె ముక్కలు అట్లా పడేసి ఇచ్చేస్తామంటారు. ఇంటి దగ్గర ఆమె సిద్ధపడిందో, సిద్ధపడలేదో, ప్రార్థన చేసిందో, చేయలేదో, కన్నీరు కార్చిందో, కార్వలేదో, అయోగ్యంగా ఉంటే పాపం మరణం వచ్చేస్తది, రోగం వచ్చేస్తదని ఈ అహీమెలెక్ గదా! ఇతను అహీమెలెక్ గదా దైవజనుడు. ఇతనికి ఏం తెలియదు, పట్టదు కదా! ఇతడు అసలు ఆ చంచలుడు, అస్థిరుడు, జనముల కోసమే భక్తి చేసేవాడు, సేవ చేసేవాడు, ఎఫోదు వెనకాల ఖడ్గాన్ని పెట్టుకుని రాజకీయాలు నడిపించేవాడు ఇతడు. కాబట్టి మనుషులే తనకి లక్ష్యం, మనుషులే తనకు ముఖ్యం, ఆత్మలే తనకు ముఖ్యం, డబ్బే తనకి ఆశ్రయము, ఆధారం అన్నట్లుగా ఎవడికి పడితే ఆడికి బలిచ్చేస్తా పోతారు. అనామకుడికి, ముక్కు ముఖం తెలియనోడికి, ఏంటిది శుద్ధీకరణకు రానోడికి, ఒకవేళ రాకపోయిన ఇంటి దగ్గరుండి ప్రార్థన చేసుకుని వాళ్ళకి ఎట్టబడితే అట్లా బలిచ్చేస్తే స్వామి ఏం జరిగిద్దంటే దావీదు జీవితంలో భయంకరమైన శాపమే, భయంకరమైన దరిద్రమే, భయంకరమైన ఉప్పెనే దావీదుని వెంటాడినట్లుగా నిన్ను కూడా నువ్వు చనిపోయేదాకా నిన్ను వెంటాడుతూ ఉంటుంది తల్లి తండ్రి. అర్థం చేసుకోండి నేను చెప్పే బాధ. నన్ను మీరు అహీమెలెగ్గా మారమంటే కుదరదు. మీరే మారునుగాక. మీరే మార్పు వచ్చునుగాక మీలోనే. ఒక సరైన క్రొత్త మార్పు మనలో రావాలి. చూసారా దావీదు అన్న మాట పొరపాటును కూడా మనం అనొద్దండి. ఎందుకంటే పాపం చేస్తే ఏమైంది అని మాట అనకూడదు. ఏమైందంట అని అనకూడదు. ఏమైందేంటి? ప్రతిష్ఠించబడిన బలారాధనది. ఒక ప్రతిష్టాత్మకమైన పరిశుద్ధంగా చేయబడుతున్న, నీతిగా, న్యాయంగా, ధర్మంగా చేయబడుతున్న శరీరము, రక్తం అది.
జ్ఞాపకం చేసుకోనండి ప్రియ దైవజన. దాన్ని తక్కువ అంచనా చెయ్యొద్దు. అది ప్రతిష్ఠించబడింది. నీ ఇంట్లో చేసుకునే చపాతీలు వేరు, ఈ చపాతీ వేరు. నువ్వింట్లో నేను మిక్సీ చేసి రయ్యని తిప్పినటువంటి ద్రాక్షారసం వేరు, ఈ ద్రాక్షారసం వేరు. ఎంతైనా ఇవి ప్రతిష్ఠించబడినవి. ఎంతైనా ఇవి అభిషేకించబడినవి. యేసు రక్తం యేసు శరీరముగా పిలువబడుతున్నాయి. ఈ ప్రతిష్ఠించబడింది మాత్రం నేను అహీమెలెకును కాదు కాబట్టి నేను గ్రహిస్తున్నాను. పాపము చేయవారికి ఇవ్వకూడదు దాన్ని. అయితే ఏంటంట, తెగడిచి తీసుకున్నోళ్ళకి అసలు ఇవ్వకూడదు బల్ల. చాలా తప్పు. దైవజనుడు చెప్పాలి నోరు తెరిచి, "నీకివ్వకూడదమ్మా ఈ నెల బల్ల. నువ్వు రాలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, లేదంటే నువ్వు సరిగ్గా లేవని" వాళ్ళని సిద్ధపరిచి మరుసటి నెలకు సిద్ధపరచాలి. ఏదో ఒకటి వాళ్ళని ఏదో ఒకటి చేసి గారాబించో, బుజ్జగించో ఏదో ఒకటి, కానీ ఇవ్వకూడదు. పళ్ళివ్వకూడదు. బుజ్జగించాలి, గారాబించాలి దైవజనుడు. "ఓ కుమార్తె, కుమారులు కాబట్టి ఏడవమాకండమ్మా, వచ్చే నెల అందిద్దిలేమ్మా, వచ్చే నెల దేవుడు నీకు కృప చూపిస్తాడని" మేము చెప్పాలి. అంతేగాని ఏడుసేత్తన్నామని, కింద పడిపోయి దొర్లేత్తన్నామని, ఇదిగో లటుక్కున నోట్లో ఇసిరి అది కూడదు కదా మేము. నోరు తెరువు అని క్యాచ్ పట్టకూడదుగా నువ్వు. తప్పు కదా అది. తప్పు కదా తల్లి. కాబట్టి అందుకే నేను బల్ల విషయం అంతా స్ట్రిక్ట్‌గా ఉంటాను. కొంతమంది బిడ్డలు ఫోన్ చేసి మరి చెప్పారు, "ఇంట్లో సిద్ధపడ్డామయ్యా ఇస్తారా" అని. మరి తల్లి ఫోన్‌కి చేస్తే కంపల్సరీ ఇస్తామమ్మా. ఇంట్లో సిద్ధపడినోళ్ళు కంపల్సరీగా ఇస్తాము. ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి నువ్వు సిద్ధపడ్డావు, రాలేకో ఏదో ఒకటి జరుగుంటది. కొన్ని సార్లు అలా జరుగుతాయి. అన్ని సమయాలు మనవి కాదు గానీ, ఇంట్లో కూర్చొని కొంతమంది సిద్ధపడ్డారు. వాళ్ళు చక్కగా బల తీసుకోవచ్చు. మనసు అంగీకరించాలి. ఆ శరీరాన్ని, రక్తాన్ని పట్టుకోవాలంటే దేవునికి స్తోత్రం. అక్కడేమో మరి ఈ అభిషేకించబడినోడు మరి ఇట్లా అంటాం మరి ఎంతమందికి ఆశ్చర్యంగా ఉంది మీకు? ఓరి నాయనా! ఆశ్చర్యమా? ఇంకేమన్నా మామూలా? పరమాశ్చర్యం అది. ఏమంటున్నాడు దావీదు అంటుతోడు ఏమంటున్నాడు? అయితే ఏంటంట? ఏమంటున్నాడు? అమ్మో! యేసయ్య స్తోత్రం నాయనా! ఆ మాట రానివద్దు ప్రియ దైవ ప్రజా. ఆ మాట మన నోట్లోంచి రానే రావద్దు. అయితే ఏంటంట అన్న మాట రాకూడదు. బల్ల విషయంలో అయితే ఏంటంట అన్న మాట ఎవరిలోకి కూడా రాకూడదు. సిద్ధపడిపోవాలి. ప్రిపరేషన్ ఉండాలి. లేకపోతే ఎళ్ళిపోవాలి. ఆ నెలంతా కుళ్ళబొడిచినట్లుగా ఏడవాలి. ప్రభా! ఈ నెల నాకు దూరమైపోయావు ప్రభు. అయ్యా! అక్టోబర్ మాసమైనా నాకు దగ్గరవ్వయ్యా. నాకు సమీపమవ్వు ప్రభు. నా మనసు అంగీకరించలేదు. నా మనసు స్వీకరించట్లేదు ప్రభువా. కొన్ని నెలలుగా తెగించి తీసేసుకుంటున్నానయ్యా. కొంతమంది తీసుకోపోతే పక్కనది నిన్నేమంటదోనని భయంతో తీసుకుంటారు. కొంతమంది దేవుడు నాకు చెప్పాడు ఆ విషయం. "నువ్వు దాస్తున్నావు గదా నా దగ్గర. అమ్మో! మా ఆడపడుచు ఏమనుకుంటదో, అమ్మో! మా పక్కింటిది ఏమనుకుంటదో, తీసుకుపోతే ఎంత పాపం చేసేసాను అనుకుంటదని" లటుక్కున పట్టుకుంటది శరీరం. ఎందుకమ్మా? ఆమె పెడుతుందా నీకు కూడు? ఆమె చూస్తుందా నిన్ను, నీ బిడ్డల్ని? నీకు ఆమెకి నీకెందుకు ఆమెతో? నీ మనస్సాక్షి ఒప్పుకోకపోతే, నీ మనస్సాక్షి నేరారోపణ చేస్తుంటే, నీ మనస్సాక్షిదే లెగిసి వెళ్ళిపో, కిందకెళ్ళిపో. నువ్వు బలను పట్టుకోవడానికి, దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని పట్టుకోవడానికి వీల్లేదు. లెగిసి వెళ్ళిపోమన్నప్పుడు లెగిసి కిందకెళ్ళిపోవాలి. పక్కనది ఏదో అనుకుంటది, ఎదురోడు ఏంటి అనుకుంటాడు, ఎందుకు తీసుకోలేదు, ఈడేదో చేసేసింది, ఇదేదో చేసేసింది, ఇదేదో చేసేసింది చెప్పుకొని అనుకో నువ్వు. నీకెందుకు? నీకు దేవునికి తెలుసు. మీ ఇద్దరి మధ్య ఏ ఒప్పందం ఉందో, ఏ రాజకీయం ఉందో, ఎటువంటి విధానం ఉందో నీకు దేవునికి తెలుసు. 4 నెలలు నేను బాధపడ్డాను. నాకు దేవునికి తెలుసు. ఇంకెప్పుడు ప్రభా మనకి దూరం రావద్దని ఆ పూట నుంచి ఈ పూట వరకు ఒక నిత్య నిబంధన చేసుకున్నాను ప్రభుతో. ఆ పూట నుంచి ఈ పూట వరకు కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. దేవునికి నేను దూరం అయ్యే దాఖలాలు ఎక్కడ కనపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటే బల్లకు దూరం అయ్యామంటే మనం దూరం అయిపోయావు. దేవునికి దూరం అయిపోయావు ఈ నెల. ఎట్లా బ్రతకాలిరా బాబో అని అనిపించేసింది. 4 నెలలు కూడా నా మనసంతా వేదన. మందిరానికి వెళ్తున్నాను గానీ, ఈ పూట కొంతమందండి బల్ల తీసుకోకుండా ఏందిరా స్టైలు? ఆడేంటో పెద్ద అమ్మో! కొంతమందిని చూస్తే నాకు మెంటలెక్కిపోద్ది. ఆడేంటో పెద్ద ఏమ్మా? ఏంటది? చెప్పు తల్లి. వీరుడులాగా ఏంట్రా? దేవునికి దూరం అయిపోయావురా పనికిమాలోడా! మాకు అనవసరంలా. ఈళ్ళందరూ పాపులు. ఈళ్ళు తెగించి తీసుకున్నారు ఈయన పరిశుద్ధుడిని. అయ్యగారి మాటకు లోబడ్డా అన్నట్టు బిల్డప్ ఇచ్చి ఎళ్తారు ఒక్కొక్కళ్ళు కిందకి.
ఏడుపు ఉండదు, బాధ ఉండదు, పడి ఏడవడం ఉండదు. అయ్యగారి దగ్గరికొచ్చి చేతులు పట్టుకొని, "అయ్యా! ఈ పూట దేవుడు నాకు దూరం అయిపోయాడు ఈ నెల. నా కొరకు ప్రార్థించండి. నాకు ధైర్యం కావాలని ప్రార్థించండి. దేవుని కొరకు విజ్ఞాపన చేయండి" అని చెప్పరు. మళ్ళీ కనపడిద్దా? భోజనాల్లో కనపడిద్దామా? ఇంత చక్కగా ఎట్లా ఉన్నావు బుల్లా? నాకు చెప్పుమని చెప్తున్నాను. ఈ కృపలన్నీ మీరు ఎట్లా పొందుకుంటారు? ఇంత హ్యాపీగా ఎలా బ్రతకగలుగుతున్నారు? కొంతమంది బల్ల తీసుకోకపోయినా మొఖములో చిరునవ్వు తగ్గదు. భోజన కార్యక్రమాలు అన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళ పొట్టలోకి. ఉదరమున దాచిపెడతారు అన్నీ కూడాను. ఏమోలేండి, మీ కృప నేను పొందుకోలేదు గానీ, ఆ 4 నెలల్లో అది ఇప్పుడు ఇప్పుడు సంఘటన గాదు. కొన్ని సంవత్సరాలు 5, 6 సంవత్సరాలు అయిపోతుంది. 7, 8 సంవత్సరాలు అయిపోతుంది. 5, 6, 7, 8 సంవత్సరాలు. ఆ నరకం ఏంటో నా మనస్సులో, నా ఆత్మకి, నా ప్రభుకి మాత్రమే తెలుసు. మందిరానికి వెళ్లి పాటలు పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే చేసినట్టు ఉండట్లా, ఫీల్ లేదు. ఎందుకంటే రక్తము, శరీరం పట్టుకోవట్లేదు. ఏంటి ప్రభువా నా బ్రతుకు ఇట్లా అయిపోయింది. నీ బల్ల దగ్గరికి ఏనాడు సమీపిస్తానయ్యా అని దావీదు ఏడ్చినట్లుగా, పరుపు తేలినట్లుగా, ఏడ్చినట్లుగా అట్లా బాధపడి రోదన చేస్తే 4 నెలల తర్వాత నా బల్లకు సమీపించమని ప్రభు మాట్లాడాడు. అబ్బో! ఆ పూటుందండి. ఏటపోతులు, మేకపోతులు కోసి భోజనాలు పెట్టాలనిపించింది గానీ అంత బడ్జెట్ లేదు మన దగ్గర. సరేనని యేసు రక్తం, యేసు శరీరాన్ని తీసుకొని కామ్‌గా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ దావీదు అన్న మాట మీరు ఏమాత్రము ఏంటంట అన్న మాట మాత్రం మన నోట్లో నుంచి రాకుండా దేవుడు అడ్డు కంచె వెయ్యునుగాక, అడ్డు కంచె వెయ్యునుగాక. అయితే వినండి. ఆ యాజకుడి దగ్గర ఏమడుగుతున్నారు దావీదు గారు? ఇంకోటి, ఖడ్గం ఇవ్వు, ఖడ్గం, ఖడ్గం. ఏందయ్యా నీకేం కావాలా? ఖడ్గం కావాలా స్టీఫెన్? ఇస్తానుండు అయిపోయినాక. ఏం కావాలి నీకు? నాకు ఖడ్గం ఇవ్వండి కొంచెం అంతా. ఎట్లా అడుక్కుంటున్నాడో చూడండి. నాకైతే నిజంగా చాలా బాధేసింది. మీరేమన్నా అనుకోండి. చదువుతుంటుంటే ఒక వీరుడు, ఒక శూరుడు, ఒక శాలుడు, ఒక సౌమ్యుడు, ఒక అందగాడు, దేవుడే కోరి ఎన్నుకున్నోడు, దేవుడే పిలిచినోడు, సింహాసనం ఇచ్చినోడు, అలంకరించినోడు, యుద్ధములు చెయ్యేసే కృపిచ్చినోడు, నా హృదయానుసారుడని సాక్ష్యం ఇచ్చినోడు, ఇలా దిగజారటం మీరేమన్నానండి గానీ నాకు చాలా బాధేస్తుంది ప్రియ దైవజన. మీలో కూడా కొంతమందున్నారు. నేను మిమ్మల్ని ఫస్ట్‌లో యోధురాలు, శూరురాలు, రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే గుండెలు కరిగి, కండలు కరిగిపోయి, ఈ గుడ్లు లోపలికెళ్ళిపోయి ఇది ఎప్పుడు మారిద్దా అని ఎదురు చూస్తా, ప్రతి పూట నీ కొరకు ఎప్పుడు చిగురిస్తావా అని ఎదురు చూస్తున్నాను. వీరులు, శూరులు అనుకున్న వారు మట్టి పాలాయే. ఏంటి మీరు నాకిచ్చిన రిజల్టు? రోజు రోజుకి భక్తి ఎలాగైపోతుందంటే దిగజారుతుంది, దిగజారుతుంది. మీరు అనుకుంటున్నారు దిగజారుతున్న పరిమళ తైలం అనుకుంటున్నావా అది? మీరు ఆ వాక్యాన్ని ఇలా అప్లై చేసుకున్నారేమో. అహరోను గడ్డముల మీదగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం అది అభిషేకం అమ్మా. భక్తి దిగజారమని కాదు వాక్యం అక్కడ. తమరి భక్తి, తల మీద ఉండవలసిన భక్తి చీర కొంగుల వరకు దిగిపోవటం ఎంత భయంకరమైనటువంటి పరాకాష్ట జీవితంలో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకము చేసుకునమని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏమో మరి దావీదు గారి ఈ పూట ఆయన చేసినటువంటి మిస్టేక్స్‌ని దేవుడు చూపిస్తా, అంత గొప్పవాడే మిస్టేక్. నేనైతే వెంటనే సంఘం అందరిని తీసి అవకడేసా. దావీదు అంతటోడే ఇలా అయిపోతే ఇంక మీ సంగతేందిరా ప్రభూ అనుకున్నాను నేను. అయ్యో! అంతటి బలాఢ్యుల భక్తే దిగజారిపోతుంటే, వాళ్ళ మాట తీరే అబద్ధపు మాట అయిపోతుంటే దావీదుది. అయ్యో ప్రభువా! అనుకున్నాను ప్రియ దైవజన. చాలా బాధ, చాలా కష్టము. ఇంక కొంచెం కిందకొస్తే, అక్కడి నుంచి కొంచెం కిందకొస్తే చూడండి ఒకసారి. ఏమడుగుతున్నాడు దావీదు అక్కడ ఆయన్ని? యాజకుడిని ఖడ్గం అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు దావీదు ఎవరు? ఏమమ్మా? అదంతా అయిపోయిందమ్మా. ఇంకోటి చెప్పు ఎవరు? ఆ! అభిషేకించబడినోడు దావీదు. ఎవరు?
అసలు నువ్వెవరో తెలుసా తింగరబుచ్చి? ఎవరో చూడు దావీదు అక్కడ 1 సమూయేలు 16వ అధ్యాయము 21 వచనంలో చూస్తే దావీదెవరో, దావీదు జాబ్ ఏంటో, దావీదు డ్యూటీ ఏంటో తెలిసిపోద్ది. దావీదు అమ్మా! సౌలు దగ్గరకు వచ్చి ఆ! అతని ఎదుట నిలవబడగా ఓహో! అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. ఆ! అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏం డ్యూటీ చేస్తున్నాడంట దావీదు గారు? ఆయుధములు ఉన్నాయట. నీకు ఆయుధములు ఎందుకురా? ఆయుధములు ఉన్నోడికి ఆయుధములు ఎందుకు? ఇప్పుడు ఆయుధములు మోసేదెవరు? ఎవరి ఆయుధాలవి? సౌలియేనా ఎవడేనా మోసేదెవరు? మరి ఇతనికి ఆయుధం కావాల్సొచ్చిందట. ఆయుధాలు మోసేవాడికి ఆయుధం కావాల్సొచ్చింది. ఇది ఎంత పెద్ద విచిత్రం. ఇప్పుడు ఆయుధాలు మోసేవాడు దాంట్లో ఒక ఆయుధం వాడుకుంటే తప్పా? ఎందుకు తప్పెందుకు? తప్పేం లేదు. యజమానుడిని అడుక్కొని వాడుకుంటే తప్పేముంది? వాడుకోరా, నువ్వు డ్యూటీలో ఉన్నావు కదా. ఇప్పుడు కారు తోలుతున్నాడు సార్‌కి, "సార్ మా ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్తున్నాం సార్, ఒక్క రోజు ఇవ్వండి సార్" అంటే ఆడివ్వకుండా పోతాడా? ఇత్తాడుగా. ఒరేయ్, కారు తోలేవాడికి కారు అవసరమైందంట. ఎంత వ్యంగ్యంగా ఉంది ఈ మాట. ఎంత అపహాస్యంగా ఉంది. ఒక కారు డ్రైవర్‌కి కారు దొరకపోయే ఎక్కడికో ఏదో పక్క ఊరికి ఫోన్ చేసి కారుందా అని అడిగితే ఆడన్నాడంట, "బాబాయ్ ఏంటి జోక్ చేస్తున్నావు పొద్దున్నే, కారు తోలేవాడికి కారు దొరకదా, ఈ ఊరు దాకా చెయ్యాల్సొచ్చింది" అంటున్నాడంట వాళ్ళ కొడుకు. అట్టాగుంటది కొన్ని కొన్ని పరిస్థితులు. దావీదు గారు ఆయుధాలు మోసే దావీదు జాబే అయింది ఆయుధాలు మోయటం. ఇతగాడికి ఆయుధము అవసరం వచ్చిందట. అది ఎంత మరి భయంకరమైన పరాకాష్ఠకి దావీదు దిగజారిపోతున్నారు. నేను చెప్తా ఉన్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. దావీదు భక్తి ఎలా దిగజారిపోతుందో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దైవజనుని, చలామణి అయిపోతున్నారు విశ్వాసులం, మేము విశ్వాసులం, మేము విశ్వాసులం, మేము విశ్వాసులం. నీకు ఏ ఖడ్గం లేదు, విశ్వాస ఖడ్గం లేదు మన దగ్గర. పాపం బిడ్డలో ఖడ్గం అడుగుతున్నావా? ఆయుధదారుడు వద్ద ఆయుధాలు ఉండవా? విశ్వాసుల వద్ద ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కానీ విశ్వాసులమని చలామణి అయిపోతున్న వాళ్ళ దగ్గర విశ్వాసము లేదో జ్ఞాపకం చేసుకోనండి. అపోస్తుల బోధ మాది, అపోస్తుల బోధ మాది, అపోస్తుల బోధ కోబుల్లో మాది అపోస్తుల బోధ. అది ఇది అపోస్తుల బోధ ఏందో చెప్తున్నాను, అర్థమవుతున్న ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటాడు, ఆయుధాలు మోసేవాడు దగ్గర ఆయుధం అవసరమైంది. ఆయుధాలు మోసేవాడు ఆయుధాన్ని అడుక్కుంటున్నాడు వెళ్ళి. అంటే ఆయుధాలు మోసే దగ్గర ఏమి లేదు, ఆయుధాలు లేవు. విశ్వాసుల దగ్గర ఏమి లేదు, విశ్వాసం లేదు. అపోస్తుల బోధ వినే వాళ్ళ దగ్గర ఏమి లేదు, అపోస్తుల బోధ లేదు. ఏముంది మరి నీ దగ్గర? ఏం అవసరం అవుతుంది ఈ మధ్య నీకు? జాగ్రత్త. మీరు విశ్వాసులు కాబట్టి విశ్వాసమైన ఆయుధము నువ్వు కలిగి ఉండాలి. దేవునికి మహిమ చెప్పండి. మీరు అపోస్తుల బోధ వింటున్నారు కాబట్టి ఆ బోధ మీ దగ్గర సమృద్ధిగా దొరకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ దగ్గర దొరకట్లేదు, ఏదో పేరుకు చెప్పుకు తిరుగుతున్నారు. దావీదు కూడా పేరుకి ఆయుధదారుడు, ఆయుధాలు మోసేవాడు, కానీ వాడి దగ్గర ఆయుధము లేదు. ఆయుధాలు మోసేవాడి దగ్గర ఆయుధము లేదు, విశ్వాసుల దగ్గర విశ్వాసం లేదు, బోధ వినే వాళ్ళ దగ్గర బోధ లేదు. అది ఎంత భయంకరమైన పరాకాష్ఠకు దిగిపోతున్నాడు దావీదు. నిజంగా చదువుతున్నప్పుడు ఒక దుఃఖమే ఒక నీళ్లుగా పానీయముగా మారిపోయింది నాకు. ఏంటి ప్రభువా, చదువుతూ ఉండగా దావీదు జీవితం ఎంతగా దిగజారిపోతుంది. అసలు రావటమే, దైవజనుడి దగ్గరికి రావటమే, సంఘానికి రావటమే, అచంచలమైన వాడి దగ్గరకు వచ్చాడు. అక్కడ కొంచెం నొచ్చుకున్నాను, ఏంటి ఇట్లా చేశాడని కిందకు చదువుకుంటా వస్తుంటే ఆయన దగ్గర రొట్టెలు అడుగుతున్నాడు. ఆ రొట్టెలు ప్రతిష్టతో రొట్టెలను గ్రహించకుండా పాపం చేస్తే ఏంటంట ఇవ్వకూడదా, ఇది రాజాజ్ఞ అని బెదిరించి మరి లొంగ తీసుకున్నారు. ఏంటి ప్రభు అనుకుంటే ఇంకా కిందకు దిగేసరికి ఆయుధాలు మోసేవాడి దగ్గర ఆయుధము లేకపోయి, అమ్మో భయంకరమైపోతుంది. భక్తుల జీవితాలు మట్టిలో కలిసిపోతున్నాయి. భక్తుల జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. భక్తుల జీవితాలు పరాకాష్ఠకు దిగిపోతూ ఉన్నాయి. భక్తుల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అందుకో నేను ఎంతమంది జీవితాలు ఎక్స్పెక్టేషన్ చేశానో, ఈమె భక్తి పర్లాలు, ఆత్మీయులు, అన్ని భాషలు మాట్లాడి ఒక వీర మహిళ, వీర పురుషుడు, వీళ్ళు ఖచ్చితంగా నిలబడతారు, ఖచ్చితంగా ఉంటారు అనుకున్న వాళ్ళు ఈ పూట ఏమైపోయారంటే భక్తి లెవెల్లో దిగజారుకుంటూ
దిగజారుకుంటూ వచ్చేసావు. నీ భక్తి నీకే నేను అప్పచెప్తున్నాను. నీ భక్తి ఇప్పుడు ఏ ప్లేస్లో ఉంది, ఏ స్థానంలో ఉంది, ఏ స్థలంలో ఉంది, ఎక్కడికి దిగజారిపోయావు? ఈ పూట దావీదుని గురించి చెప్పుకుంటానే నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు గురించి వింటానే నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఈ పూట దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలిగి ఉండాలంట మనము? ఏం కలిగి ఉండాలంట? ఆయుధములు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ఎవరంట? ఆయుధాలు కలిగి ఉన్నవాడు. దేవుని ప్రజలెవరు? ఆయుధములు కలిగి ఉన్నవారు. ఈ పూట ఆయుధములు కలిగి ఉన్నవారు ఆయుధములు లేని వారుగా ఉంటున్నారు. మనం పోరాడాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? మీరు ఆకాశ మండల దురాత్మ శక్తులతో, సమూహాలతో, ప్రధానులతో, అధికారులతో ఏంటంట పోరాడవలసి ఉన్నది అన్నాడు. క్రైస్తవులందరూ ఎవరిప్పుడు పోరాడాలి అని చెప్పండి గట్టిగా. పోరాడాలంటే మన చేతులు ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. అమ్మా, విశ్వాసం ఉంది అని చెప్పుకోవడం సరిపోదు. విశ్వాసం అనే ఆయుధము నువ్వు ఆ ఢాలును పట్టుకోవాలి చేతిలో. కానీ నీ చేతిలో ఆయుధాలు లేవు, కానీ నీ పేరేంటి? విశ్వాసులం. కానీ నీలో లేనిదేంటి? విశ్వాసం. నువ్వు వింటుందేంటి? అపోస్తుల బోధ. కానీ నీలో లేనిదేంటి? అపోస్తుల బోధ. వింటుంది అపోస్తుల బోధ, లేదు అపోస్తుల బోధ. ఉంటుంది విశ్వాసులం, లేదు విశ్వాసం. అబ్బో, దరిద్రమ మాటలో, దరిద్రమ మాటలో ఈ ఈ ఈ పూట నీ జీవితం అలా పరాకాష్ఠగా దిగిపోతుందేమో. చలామణి అయిపోతున్నాం. మేము పేర్లు చెప్పుకుంటా బతికిపోతున్నామేమో. మేము వాళ్ళం, మేము వీళ్ళం, మేము మీ చర్చి, మేము ఆ చర్చి, మేము పెంతుకోస్తాం, మేము అభిషేకించి. ఏమీ లేదు నాన్న నీలో. ఆయుధాలే కనపడట్లా నీలో. ఎంత దిగజారిపోయావో చూడు. అసలు కలుగుంటే మనం ఏ ఆయుధాలు కలిగి ఉండాలి? మొదటి పేతురు ముగించేశాను ఇక నేను. మొదటి పేతురు 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక ఉమ్. మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంట? ఏంటంట? ఏమైందమ్మా ఇప్పుడు? ఇది అయింది కదా మనకందరికీ. ఏంటంట చదువుతుంది అమ్మాయి? క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా అట్టి మనస్సును ఆయుధంగా మనము. మన ఆయుధం ఏంటి ఇప్పుడు? క్రీస్తు మనస్సు అనండి గట్టిగా. శ్రమలను సహించేసేయాలి. శ్రమలకు మన ప్రాణాత్మ దేహాలు అప్పగించేయాలి. క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా అట్టి మనస్సు మీరు ఆయుధముగా ధరించండి. యేసయ్య మనస్సు మనం ఆయుధముగా ధరించాలట. ఏంటయ్యా? ఏంటి శ్రమలో? ఏంటి ఏంటి అంటే ఇది క్రీస్తు మనస్సు. ఏంటి శ్రమలో కురింగిపోవట్లేదేంటి? శ్రమలో నలిగిపోవట్లేదేంటి? ఏంటి నీ ఫేస్లో సంతోషం ఏంటి? ఇన్ని ఉపద్ఘాతాలు, ఇన్ని ఉపద్రవాలు వస్తున్నా ఏంటి సంతోషానికి కారణం అంటే ఇది క్రీస్తు మనసు. రా పిచ్చివాడు, ఇది నా మనసు కాదు. నా మనసు అయితే ఎప్పుడో కృషించిపోయి నాశనం అయిపోయేదాన్ని, నాశనం అయిపోయి ఉండి ఇది క్రీస్తు మనసును ఆయుధముగా ధరించుకున్నాను కాబట్టి, ఇది క్రీస్తు మనసు కాబట్టి నేను కృంగిపోను, నశించిపోను, వేధారిపోనన్నాడు అక్కడ భక్తుడు. అందుకే అక్కడ పేతురయ్య అంటున్నాడు, క్రీస్తు మనస్సును మీరు ఆయుధములుగా ధరించుకొనుడి. క్రైస్తవులందరికీ క్రీస్తు మనసు వచ్చుగాక. ఇక ఎవడ మనసు కోరుకోమాక, క్రీస్తు మనసు వచ్చుగాక. క్రీస్తు మనస్సే సహించగలిగిన మనస్సు. ఇంకో ఆయుధాన్ని పేరు చెప్తాను చూడు. ఇంకొక ఆయుధం పేరు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని గనక మీరు గమనించగలిగితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించండి ఒక్కసారి. మరియు రక్షణీయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. అదుగో 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 అక్కడ ఒక ఖడ్గం ఉందట. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఎంతమంది దగ్గర ఉందో చూపించండి. ఎవరి దగ్గర లేదు. మళ్ళీ మేము వాక్యం వింటున్నాం అంటారు. ఎవరి దగ్గర లేదు. సారీ బ్రదర్, అది కాదు, ఇక్కడ ఉండాలి ఆత్మ ఖడ్గం. ఓకే, ఇది ఓకే, ఇదే ఇక్కడ ఉండాలి. వాక్యమైన ఆత్మ ఖడ్గం. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, ఒక రోగం వచ్చి నేను మంచం మీద పడేసింది అనుకోండి. నేను అట్లా కోరుకోవట్లేదు. ఏదో రోగం వచ్చింది, మంచం మీద పడ్డావు. ఇది పట్టుకొని పో 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 అండి పోయిద్దా? ఇది పట్టుకుని కాదు.
దీనిలో ఉన్న మాటను పైకెత్తాలి. అప్పుడు వాక్యం మన ఖడ్గం జులిపించాలి. నువ్వు పడిపోయావు అనుకో, రోగం అంటది, నువ్వు లెగవేక అయిపోయావు, నువ్వు అయిపోయావు అంటే స్వస్థపరచువాడు నా దేవుడై ఉన్నాడు. స్వస్థపరచుట యెహోవా వంతు, స్వస్థపడుట నా వంతు అని చెప్పాలి. అంటే వాక్యాన్ని ఇదిలించాలి, తోలించాలి వాక్యాన్ని. అది వాక్య ఖడ్గం. మరి ఎంతోమంది బాధలు వచ్చినప్పుడు వాక్యాన్ని ఇదిలిస్తున్నారో నాకు తెలియదు, కానీ వాక్యంతో కొట్టాలి శ్రమల్ని, వాక్యంతో కొట్టాలి రోగాన్ని. నువ్వు కూరుకుపోయావు, నువ్వు పడిపోయావు, నీ ఇల్లు పడిపోయింది, నువ్వు లెగవిక నీ ఇల్లు పడిపోయింది అని అంటున్నాడు. కొంతమంది అంటున్నారు, నేను దావీదు గుడారాన్ని తిరిగి కట్టిన వాడు నా గుడారాన్ని తిరిగి కడతారు. వాక్యమును జ్వలించు, వాక్యమును విదిలించు, అద్భుతాలు జరుగుతాయి. రెండే రెండు ఆయుధాలు చెప్పాను చూడు. క్రైస్తు మనస్సు అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. ఇక రెండవ ఆయుధము చూసినప్పుడు వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఇది ఎక్కడ ఉపయోగించాలంటే, ఎవడైనా నిన్ను డిగ్రేడ్ చేసినప్పుడు, ఎవడైనా నిన్ను హింసించేటప్పుడు, ఏ రోగమైన నిన్ను మంచాన పడేసినప్పుడు ఈ వాక్యం అనే ఖడ్గం మనకు ఉపయోగపడతా ఉంటది. చాలా మంది జీవితంలో రోగం వచ్చి మంచం మీద పడితే వాక్యం మాట్లాడరాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఏమి లేదట, వాక్యం అనే ఖడ్గము లేదు. వాక్యం అనే ఖడ్గం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏ శ్రమలో వాక్యం మాట్లాడతారో. లేని పరిస్థితులు అంటారు వాళ్ళు, ఆకాశ పక్షులను పోషించిన వాడు నన్ను పోషించుచున్నాడు అంటారు. అంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే ఎస్, వాక్యం అనే ఆత్మ ఖడ్గం వాళ్ళ దగ్గర ఉంది. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పనా, గొప్ప విషయం ఏంటంటే, మంచి విషయం ఏంటంటే, అద్భుతమైన విషయం ఏంటంటే, నీ చేతుల్లో గనక యేసుప్రభు ఆయుధాలు లేకపోతే ఖాళీగా ఉండవు నీ చేతులు. ఇంకొకడు వచ్చి ఆయుధాలు పెట్టేస్తాడు. ఎవడాడు? నిద్రపోతున్న ప్రభుకు స్తోత్రం చెప్పండి. మంచిది, ఈ పూట ఎవరు పడుకోవట్లేదు. వినండి ప్రియ దైవజన, నీ చేతిలో ఆత్మ ఖడ్గమనే వాక్యము లేకపోయినా, ఖడ్గము లేకపోయినా, యేసు మనస్సునే ఆయుధము లేకపోయినా, ఆటోమేటిక్గా గొలియాత్ గాడి ఖడ్గం వచ్చేసి నీ చేతిలో ఉంటది. అర్థమైందా? ఏమడుగుతున్నాడు దావీదు గారు? ఆ ఖడ్గం కావాలి నాకు అంటున్నాడు. ఏందయ్యా బాబు, ఖడ్గదారుడా, ఆయుధదారుడా, ఆయుధములు వేసేవాడా, ఆడ ఆయుధం నీకెందుకు స్వామి? విశ్వాసం అని చెప్పుకుంటున్నావు కానీ విశ్వాసం లేదు, విశ్వాసమైన ఖడ్గం లేదు. ఓ ప్రభు మనసు, ప్రభు మనసు, ప్రభు మనసు అంటున్నావు, అది ప్రభు మనసు కాదు, పిశాచి మనసును ధరించుకున్నావు అంతే. అపవాదిగడ ఆయుధాలు పెట్టేశాడు నీ చేతిలో, గొలియాతుగడ ఆయుధం వచ్చేసింది నీ చేతిలో. వాక్యమైన ఆత్మ ఖడ్గం లేదు, క్రీస్తు మనస్సునే ఆయుధం లేదు, విశ్వాసమైన ఆయుధం లేదు, ఢాలు లేదు, రక్షణ శిరస్త్రాణం లేదు. ఏంటి అపవాదిగాడి ఖడ్గం నీ చేతిలో ఉండడం ఏంటండి దరిద్రం? కానీ ఆడి ఖడ్గం ఏంటో చెప్పనా, అపవాదిగాడి ఖడ్గం ఏంటో చెప్పనా? లోక మహిమలు. చెప్పండి ఈ మాట అందరూ కూడా. ఆడేం చెప్తాడంటే, యేసుప్రభుని కొండ మీదకి తీసుకెళ్ళి, చూసావా చూసావా చూసావా, ఈ మహిమలన్నీ నీకు ఇచ్చేస్తానని మొక్క అంటాడు. నాకు ఏ మహిమ వద్దుల, పనికి మళ్ళాడా. చాలామంది లోక మహిమల ఖడ్గాలు పట్టుకొని ఊగులాడుతా ఎగురుతా ఉన్నారు. తల్లి, నీ చేతిలో ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఖడ్గం లేదు, క్రీస్తు మనస్సు అనే ఖడ్గం లేదు. నీ చేతులు ఖాళీగా ఉండడం పాపం వాడు చూశాడేమో నిన్ను, ఇది ఏంది ఖాళీగా ఉందే, నేను వెళ్ళి ఒక ఖడ్గం పెట్టొస్తానని చెప్పి చక్కగా ఆడి ఖడ్గం నీ చేతిలో పెట్టాడు. ఆ ఖడ్గంతో నువ్వే పొడుచుకొని చేస్తావు, చివరికి ఏమి జరగదు. యేసుప్రభు ఖడ్గాలు నీ చేతిలో కనపడకపోతే చాలా కష్టమా నష్టమా మనకి? రెండూను. దేవునికి స్తోత్రం చెప్పండి. కష్టము నష్టం ఎవరికి వచ్చేస్తాయి? మనకే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం అందరము ఆయుధదారుల వలె ఉందుదుము గాక. ఎవరు ఆయుధాలు ఉండాలి మన చేతిలో? ఎవరు ఆయుధాలు ఉండాలి? దేవుని ఆయుధాలు అనగా వాక్యమనే ఆత్మ ఖడ్గం ఒకటి, క్రీస్తు మనస్సనే ఆత్మ ఖడ్గం ఒకటి, విశ్వాసం అనే ఖడ్గం ఒకటి. ఈ ఖడ్గాలన్నీ మన చేతిలో ఉంటే ఆడి ఖడ్గం తీసుకొచ్చి మన చేతులు పెట్టడానికి ప్లేస్ లేకుండా మనము ఆత్మీయమైన ఖడ్గాలన్నీ పట్టేసుకొని, ఆడి ఖడ్గాలు పట్టుకోలేనంతగా ఇవి పట్టేసుకొని మనం ప్రభుని ఘనపరచుదమోగాక, ఘనపరచుదమోగాక, ఘనపరచుదమోగాక. ఈ బైబిల్ చేతిలో లేకపోతే వాడు ఇంకోటి పెట్టేస్తాడు. మీరు చెప్పగలరా? ఈ బైబిల్ మన చేతుల్లో లేకపోతే వాడు ఇంకోటి పెడతాడు. ఏంటిది అది? బైబిల్ పట్టుకోనోడు
బైబిల్ పట్టుకున్నాడు ఫోన్ పట్టుకుంటాడు. ఇదేం మాయరా బాబు అంటే ఆడు పెట్టేశాడు ఆయుధం. మరి ఇది లేదు కానీ చేతిలో, ఇది లేనప్పుడు ఇది వస్తుంది. మరి అది మరి చూసుకో, ఆడు ఎలా పెట్టేస్తున్నాడో బ్రదర్ నీ చేతిలో ఆయుధాలు. ఈ ఆయుధాలు కాదు మన చేతిలో ఉండవలసింది, ఆత్మీయమైన ఆయుధాలు పట్టుకొని విశ్వాస వీరుల వల్ల, యుద్ధ వీరుల వల్ల ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మీయమైన ఖడ్గాలు మనం ధరించుకుందుము గాక, ఆత్మీయమైన ఖడ్గాలు మన చేతుల్లో పట్టుకుందుము గాక, ఆత్మీయమైన ఖడ్గాలు మన చేతుల్లో ఫుల్లుగా నిండిపోవును గాక. వాడి ఖడ్గాలు పెట్టకుండా మన చేతిలో ఆత్మ ఖడ్గాలు దేవుడు గుచ్చును గాక. ఈ ఖడ్గాలు మన చేతిలోనికి రాకూడదు ఇక. ఈ ఖడ్గాలు గంట పట్టుకోకూడదు ఇక. ఈ ఖడ్గాలతో టైం వేస్ట్ చేయకూడదు ఇక. ఈ ఖడ్గం అంతా ఉరిపించేస్తుంది, ఈ ఖడ్గం అంతా అరిపించేస్తుంది, ఈ ఖడ్గం అంతా పొడిసి చంపేస్తుంది. ఏం చేయదు ఇది. కళ్ళు పోతాయి, కళ్ళు ఇదైపోతాయి, కళ్ళద్దాలు పెట్టుకునే స్థితికి వచ్చారంటే మీరు దీన్ని చూసే అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ మధ్య ఫ్యాషన్ షో లాగా వాక్యం కూడా దీంట్లో చూడటం అయిపోతుంది. ఏమమ్మా బైబిల్ లేకపోతే నన్ను అడుగు, నేను ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, ఇది అది కూడా చూడ. నాకు అర్థమైపోతుంది చిన్నపిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి. కృపకు ఆధారమగు ఆత్మ పొందియున్నాము, పిరికి ఆత్మను పొంది బానిసలము కాలేదు. కృపకు ఆధారమగు ఆత్మ పొందియున్నాము, పిరికి ఆత్మను పొంది బానిసలము కాలేదు. బలహీనతలలో మనము బలవంతులయ్యాము, బలహీనతలో మనము బలవంతులమయ్యాము. శక్తిమంతులకు యేసు మనలో నిలిచున్నాడు. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. పాడాలి, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడము జడియము, భయపడము జడియము. అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం, అపవాదిని ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. హోసన్నా 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 యోధులం, హోసన్నా యోధులమై సాగిపోదుము, యోసన్నా యోధులమై సాగి. పాడాలి పాడాలి పాడాలి. హోసన్నా యోధులమై సాగిపోదుము, హోసన్నా యోధులమై సాగిపోదును. కృపకు ఆధారమగు ఆత్మ పొందియున్నాము, పిరికి ఆత్మను పొంది బానిసలము కాలేదు. కృపకు ఆధారమగు ఆత్మ పొందియున్నాము, పిరికి ఆత్మను పొంది బానిసలము కాలేదు. బలహీనతలో మనము బలము పొందియున్నాము, బలహీనతలో మనము బలము పొందియున్నాము. శక్తిమంతుడగు యేసు మనలో నిలిచి ఉండగా, శక్తిమంతుడగు యేసు మనలో నిలిచి ఉండగా. యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. చెప్పాలి, యుద్ధ వీరులం మనము, యుద్ధ వీరులం. మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం, మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం. భయపడము జడియము, భయపడము జడియము. అపవాదిని ఎదిరించి
ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం, అపవాదిని 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 ఎదిరించే ఆత్మ ఖడ్గయోధులం. వాక్యమనే ఖడ్గమును చూలించు, క్రీస్తు యొక్క మనసును ఆయుధముగా ధరించుకో, విశ్వాసమనే ఢాలు నీ చేతిలో పట్టుకొని వాడి మీదకు యుద్ధానికి లేగో. మహిమాత్మ నీ మీదకు దిగి వచ్చుచున్న తరుణం ఇది. ఓ యుద్ధ వీరులారా, భయపడద్దు, చడియవద్దు, యుద్ధము చేయడానికి రషపాలతియలమని రెకెదెలెలె బోషల రబాలంతియల బసకంతియల రబాబాబాబా గడ్గచౌలర లతియల మకరతియల లబష్యంతల రకదల రబాబాబా. హోసన్న యోధులం, హోసన్న యోధులం, హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న హో అభిషేకం పొందు, అభిషేకం పొందు, హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న యోధులమై హో రఫల యలమ షకరల రపపపపపపప ఉకసడదల రఫల తీలమ షకెదెలెరెలె పపపపపపప. హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న 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 ఫైర్. హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న పొందుకో పొందుకో సహోదరి, హోసన్న యోధులమై సాగిపోదుము. హోసన్నా 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 హోసన్నా. యోధులు మీరు, పరాక్రమశాలులు మీరు, యోధులు పొందుకో. యుద్ధ వీరులారా, యుద్ధ వీరులారా పొందుకోండి. హోసన్న యోధులారా, హోసన్న యోధులారా, శమల బలవా రిక్తలవా రసదల శక్తి. ఓ గట్ గట్ చోళ రకదియల బాసతిల రపదనమ ఓ శకటల రపపప. ఆత్మ పొందు, ఆత్మ పొందు, ఆత్మ పొందు. హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న యోధులమై సాగిపోదుము, హోసన్న యోధులమై సాగిపోదుము. మీరు యుద్ధ వీరులు, మనం యుద్ధ వీరులు, యోసన్న యోధులు, బలము పుంజుకో. హోసన్న హోసన్న యోధులమై సాగిపోదుము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా బిక్కరగా ప్రభుని స్తుతిస్తూ. గట్కచల రథలబా షకటల రేఖబో షెకెదెలే ఓ రథబల గత షకటి అలథోలమా. చేతులెత్తి యేసయ్యా స్తోత్రం అని చెప్పండి. మనమందరం ఎవరు ఉంటాం? యుద్ధ వీరులం. పక్కన వాళ్ళకి సెకండ్ ఇది చెప్పు, మనం యుద్ధ వీరులం, యుద్ధ వీరులం మనం. హోసన్నా యోధులుగా సాగిపోదాం. హోసన్నా యోధులం మనందరం కూడా. హోసన్న మన ప్రభు. కాబట్టి జ్ఞాపకము చేసుకోండి, గొలియాతు గాడి ఆయుధాలు మన చేతిలో ఉండడానికి లేదు. మన ఆయుధాలు ఆత్మ సంబంధమైన ఆయుధాలు అయి ఉండాలి. మన ఆయుధములు క్రైస్తవ మనస్సు అయి ఉండాలి. మన ఆయుధములు వాక్య ఖడ్గమై ఉండాలి. మన ఆయుధములు విశ్వాస ఢాలై ఉండాలి. అంతేగాని
దావీదు చేతిలోనికి గొలియాతు ఆయుధం వచ్చినట్లుగా మన చేతిలోకి అపవాదిగాడు ఆయుధాలు రావటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. రావటానికి వీల్లేదు. ఇంకో చివరి మాట చెప్పి ముగించేస్తాను. 4వ విషయం చెప్తా. 1 సమూయేలు 21:9 అంటాడు, దావీదు ఒక మాట అంటాడు అక్కడ చూడండి. యాజకుడు అమ్మా యాజకుడు ఎలాలోయలో నీవు చంపిన గొలియాతు అనే ఫిలిస్తీయుని ఖడ్గం ఉన్నది. అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనక ఉంది. అది తప్ప అక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనమనగా దావీదు దావీదా మాటలు ఆపు. దావీదా, డైజెషన్ అవ్వట్లేదు నాకు తినేంది, నువ్వేనా ఆయన మాటలు మాట్లాడుతుంది అంటున్నాడు అక్కడ. దానికి సమమైనది ఒకటి లేదు నాకు ఇమ్మని. అమ్మో యేసు ప్రభు స్తోత్రం నాయన, ఎంత పాపాత్మమైన మాట అది, ఎంత దౌర్భాగ్యమైన మాట అంటున్నాడు. గొలియాతు వంటి ఆయుధం ఎక్కడా ఉండదు అంటున్నాడు. అమ్మో, భక్తి జీవితం అంటే ఎంతగా దిగజారిపోయిందంటేనండి, ఎర్తిక ఆనిపోయింది దావీదు యొక్క భక్తి జీవితం. లేదు అంటున్నాడు. ఒకప్పుడేమో గొలియాతుని చంపడానికి ఒరేయ్ కాస్త కబడ్డా, ఆయుధం లేకుండా, ఖడ్గం లేకుండా, కత్తి లేకుండా అన్నాడు గొలియాతు గారు. ఏంట్రా కర్ర పట్టుకుని వచ్చేస్తున్నావు నా మీదకి, నేను కుక్కనా అన్నాడు. నువ్వు కుక్కవో నక్కో నాకు అనవసరం రా, ఖడ్గం లేకుండా, ఆయుధం లేకుండా నా ప్రభు నిన్ను చంపించేస్తాడు నా చేత అన్నోడు ఇప్పుడు అంటాడు గొలియాతు ఆయుధం మించిన ఆయుధం ఇంకోటి లేదు అంటున్నాడు అక్కడ. అబ్బో, సమమైనది ఒకటి లేదు, గొలియాతుకి సాటిరాంది లేదు. గొలియాతు ఆయుధం ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచింది. ప్రభు కొంచెం మాట్లాడకుండా ప్లాస్టర్ వేసుకోవచ్చుగా దావీదు, ఎందుకు అట్లా మాట్లాడతావు? ఒకప్పుడేమో ఆయుధం లేకుండా దేవుడు గొలియాతుని నీ చేతికి అప్పగించాడు. ఆ విషయం మర్చిపోయావా? ఆ భక్తి మర్చిపోయావా? ఆ భక్తి లెవెల్ మర్చిపోయావా? ఆ యొక్క స్థాయిని విడిచిపెట్టి ఇప్పుడు ఏంటి ప్రభు నువ్వు ఎవడి ఆయుధాలు పోగొడుతున్నావు? ఏంటి గొలియాతు ఆయుధాలను పొగుడుతున్నారు? గొలియాతు ఆయుధాలని మహిమపరుస్తున్నాడు అక్కడ దావీదు. ఎంతగా దిగజారిపోయాడు చూడండి. గొలియాతు వంటి ఆయుధము గొలియాతు ఆయుధముతో సమము రాదు. గొలియాతు ఆయుధానికి ధీటి రాదు. గొలియాతు ఆయుధానికి ఎవడి ఆయుధాలు సరిపోవంటున్నాడు అక్కడ. అమ్మో, ఎంత భక్తిలో ఎంత అనగారిపోయిన వ్యక్తిగా మీరు కూడా కొన్నిసార్లు అపవాది గడిచిన ఆయుధాలను పొగిడేస్తా గొప్ప చేసేస్తా ఉంటారు. అపవాది గడిని పొగిడేస్తా ఉంటారు. దేవునికి రావలసిన మహిమ ఎవరికి ఇచ్చేస్తున్నారు? మనము అపవాదికి ఇచ్చేస్తున్నాం. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఎంత డేంజర్ అండి. మీరు ఒకటి ఆలోచించండి, భక్తి అనేది ఎంతగా దిగజారిపోతుందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు నువ్వు ఎలా భక్తి చేసావో తెలుసా? నాకు ట్రీట్మెంట్ లేకుండా దేవుడే నన్ను స్వస్థపరుస్తాడన్న భక్తిలో నుంచి ఇప్పుడు వచ్చేసావు. ఇదే ఆధారము దీన్ని పొగిడేస్తా ఉన్నావు. అమ్మా, ఒకప్పుడు నువ్వు దాన్ని పొగడలేదు కదమ్మా. ఒకప్పుడు ఆయుధం లేకుండా, మెడిసిన్ లేకుండా దైవ స్వస్థత జరిగిద్దని చెప్పిన నీవు ఇప్పుడు ఇదే ఆధారం అంటున్నావు. ఎన్నిసార్లు లోకానుసారమైన వాటికి మహిమను తెచ్చావు, ఎన్నిసార్లు దేవుని మహిమను దొంగిలించావు, ఎన్నిసార్లు దేవునికి రావాల్సిన మహిమను అపవిత్రపరిచావు. లోకానుసారమైన వాటిని పొగుడుకుంటా, లోకానుసారమైన వాటికి ఓట్లు వేసుకుంటా, అది లేకపోతే బతకలేను, ఆ వస్తువు లేకపోతే చచ్చిపోతాను, ఇది కావాలి, ఇది ఉండాలి, ఇది జీవితంలో ఎన్నిసార్లు లోకానుసారమైన వాటిని పొగడ్తలతో నింపేసి మహిమపరిచేస్తున్నావో ఒక్కసారి నీ జీవితంలో నీ భక్తికి అది దిగజారుడుతనాన్ని సూచిస్తుందని చెప్పడం సందేహం లేదు ప్రియ దైవజన. ఒకప్పుడేమో ఏమీ లేకపోయినా పర్లేదు అనేదానివి, ఇప్పుడేమో ఉంటేనే బ్రతుకుతాను అనేదానివి. ఒకప్పుడేమో తిండి లేకపోయినా దేవుడు పోషిస్తాడయ్యా అంటావు, ఇప్పుడేమో తిండే ఆధారం అంటావు. ఒకప్పుడేమో అయ్యా మెడిసిన్ కొనుక్కోవడానికి నాకు ధనం లేకపోయినా నన్ను దేవుడు స్వస్థపరిచాడంటావు. అయ్యా మెడిసిన్ వేసుకోకపోతే ఇప్పుడు చచ్చిపోతాను అంటున్నావు. అమ్మా, నీ భక్తి చూసుకోమ్మా, నీ లెవెల్ చూసుకోమ్మా. దావీదు భక్తి చూస్తానే నీ భక్తి కూడా ఒకవైపు చూసుకో. నువ్వెన్ని లోకానుసారమైన ఆయుధాలను పొగిడేస్తున్నావో
ఎన్ని లోకానుసారమైన ఆయుధాలు లేకపోతే నేను లేననుకుంటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ దావీదు ఎంత పెద్ద పాపం చేసేసాడంటే, అది పాపం కూడా వ్యభిచారం కూడా చెయ్యక్కర్లేదు, అంత భయంకరమైనటువంటి పనులు చేశాడు. మొదటి పాయింట్ దగ్గర నుంచి 9వ పాయింట్ దాకా నాకు డైజెషన్ అవ్వట్లేదు, భయం వేసిపోతా ఉంది. ఇంకా చదివితే ఏం బయటపడిపోతాయో ఏంటి దావీదా నీ జీవితం ఇట్లా అయిపోయింది, దేవుడు నిన్ను అభిషేకించాడు కదా అయ్యా, నువ్వు రూపసి కలిగిన వాడు కదా, నువ్వు అంధకాడివి కదా, దేవుని దృష్టికే నువ్వు ఎర్ర చందనములాగా కనపడినోడువు కదయ్యా, ఏంటి దావీదు నీ జీవితం ఇలా దిగజారిపోయింది. చాలా మంది దైవ సన్నిధిలో బ్రతుకులు అలా ఎండగట్టిపోయి ఉన్న ఈ పూటకి ఇక నేను మీ చేతిలో పెడుతున్నాను ప్రియ దైవజన. చాలా మంది జీవితాలు ఎవరికి వారుగా టెస్టింగ్ చేసుకోండి పూట. ఫస్ట్లో నా భక్తి ఎలా ఉండేది, ఇప్పుడు నా భక్తి ఎలా ఉంది. దావీదు గురించి చెప్తే వింటా ఉన్నాను కానీ నా పరిస్థితి ఏంటి? నిజమే, అది నేనే కదా. ఒకప్పుడు దేవుడు ఉంటే చాలన్నాను, ఇప్పుడు మీరు లేకపోతే బ్రతకలేనంటున్నాను. ఒకప్పుడు తిండి లేకపోయినా వాక్యం ద్వారా బ్రతుకుతానన్నాను, ఇప్పుడు తిండే నాకు ఆధారం అంటున్నాను. ఒకప్పుడు డబ్బు లేకపోయినా నన్ను దేవుడు చక్కగా ఉంచుతాడన్నాను, ఇప్పుడు డబ్బే నాకు ఆధారం అయిపోయింది. ఒకప్పుడు పని లేకపోయినా నన్ను బ్రతికించేస్తాడన్నాను, ఇప్పుడు నాకు పనే ఆధారం అయిపోయింది. ఒకప్పుడు నాకు మందిరమే ఆధారం, ఇప్పుడు నా గృహమే నాకు ఆధారం అయిపోయింది. అయ్యో, దావీదు గురించి చెప్తే వింటున్నాను కానీ అది నేనే కదా, అది నేనే కదా అని నీకు అనిపిస్తుందా ప్రియ దైవజన? అది మనమే. నువ్వే దిగజారిపోయావు భక్తిలో. ఒక్కసారి ప్రభు నీ భక్తి ఎక్కడుందో చూపించాడు. ఎన్ని పాయింట్లు చెప్పాను తెలుసా? మీకు తెలియకుండా నేను 4 విషయాలు చెప్పేసా దావీదు గురించి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు తెలియకుండా నేను ఎన్ని విషయాలు చెప్పేసా? మొదటి విషయం ఏంటో తెలుసా? వెళ్ళిన దైవజనుడు మంచోడా? 1, ఇతడు అభిషేకించబడిన వ్యక్తి కదా, యుద్ధములు చేయవాడు కదా, ఈ వ్యక్తికి జ్ఞానం ఉండక్కర్లేదా? పనికిమాలిన దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. అది మొదటి మాట. రెండో మాటకు వచ్చేటప్పటికి ప్రతిష్ఠిత రొట్లు పాపం చేసి తింటే ఏంటన్నాడు. అమ్మో యేసయ్యా స్తోత్రం అయ్యా, దీనిని పాపం చేసి తింటే ఏమైందంట అన్నాడు. అబ్బా, భయంకరమైన మాటలు అవి. ఇక అది రెండో మాట ప్రకటించా. మూడో మాటకు వచ్చేటప్పటికి ఖడ్గం అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నువ్వు విశ్వాసవి కదా, నీ దగ్గర విశ్వాసమైన ఖడ్గం లేదా? లేదు. ఖడ్గం అడుక్కుంటున్నాడు. విశ్వాసం మన చలామణి అయిపోయే వాళ్ళ దగ్గర విశ్వాసం లేదు, బోధ వినేవాళ్ళు బోధ లేదు, ఏమీ లేదు. పరిశుద్ధత, మేము పరిశుద్ధత లేదు. మేము నీతి లేదు. దావీదు ఆయుధాలు మోసేవాడైనా దావీదు దగ్గర ఏమి లేదు, అయితే ఆయుధం అడుక్కుంటున్నాడు. 3 విషయాలు అయిపోయినాయి అక్కడికి. ఇప్పుడు 4వ విషయంకి వచ్చేటప్పటికి గొలియాతు ఆయుధాన్ని పొగిడేస్తున్నాడు తెగ. ఎవరిని పొగిడేస్తున్నాడు? ఒకప్పుడు ఎవరిని పొగిడాడు? యెహోవా దేవుని పొగిడేశాడు. అయ్యా ఆయుధం లేకుండా అద్భుతం చేసేస్తావు, ఆయుధం అవసరంలా అన్నాడు. అలానే చేశాడు. ఇప్పుడు ఆయుధం అవసరమైందా నీకు? అప్పుడేం మెడిసిన్ అవసరం లేదు, ఇప్పుడు మెడిసిన్ అవసరమా? అప్పుడు డబ్బు అవసరం లేదు, ఇప్పుడు డబ్బు అవసరమా? అప్పుడు పేరు అవసరం లేదు, ఇప్పుడు పేరు అవసరమా? అప్పుడు కులం అవసరం లేదు, ఇప్పుడు కులం అవసరమా? ఏందమ్మా, ఎవరిని మహిమపరుస్తున్నావు? 4 విషయాలు ఎంతమందికి అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పు. ఈ 4 విషయాల ద్వారా నాకు మారు మనసు వచ్చిందయ్యా అన్న వాళ్ళు కూడా దేవునికి మహిమ చెల్లించండి. ఈ పూట ఒక చిన్న ప్రార్థన చేసుకొని నీ భక్తి జీవితాన్ని మరలా అక్కడ ఉంచమని ప్రభువుని వేడుకోండి. మీకు విషయం చెప్పనా? అయ్యా దావీదు మరి యేసుప్రభు ఏం చేయలేదా? మక్కిలు ఎరగదీసేసాడమ్మా. 38 సంవత్సరాలు శ్రమల మీద శ్రమలు, దెబ్బల మీద దెబ్బలు, శోధల మీద శోధలు తెచ్చింది ఎవరు అనుకున్నారు? ప్రభువే. అనండి ఒకసారి మాట. ప్రభు 38 సంవత్సరాలు మామూలుగా ఎరగదీలా. కాబట్టి నిన్ను ఎరగదీయకుండానే మారుతాం అనుకుంటున్నాను. నిన్ను నలపకుండానే మారు మనసు వచ్చింది అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎరగదీయడం మొదలు పెడితే కాళ్ళు కీళ్ళు పట్ ఎగిరిపోతాయి. ఆ ఇరిగిపోతాయి. స్కానింగ్లకు కూడా దొరకకుండా నుజ్జు చేసేస్తాడు ప్రభు. ఇది కంప్యూటర్ కాలమైన కొన్ని స్కానింగ్ మిషన్లో ఏవి చూపించలేకపోతున్నాయి షేకనక్క.
ఏవి బయట పడట్లేదు, బయలుపరచబడట్లేదు. డాక్టర్లు అంటున్నాడు, ఈడికి ఏదో చెయ్యి ఇరిగిపోయినట్టుగా ఉందంట, ఎముక ఇరిగిపోయినట్టుగా. పెద్ద స్కానింగ్‌లో ఈడు చెయ్యిని దోసేస్తే ఇంత లావు ఉంటది ఆడి చెయ్యి. ఈడు చెయ్యిని దోత్తే ఏమి ఇరగలేదు పోరా అంటే ఈడు కలుక్ కలుక్ అంటది. ఒరేయ్ బాబు! ఈ ఆధునిక కాలమైన కొన్ని మిషన్‌లో మరుగు చేయబడతాయి. నీవు దేవుడు ఇరిసి అసలు కనపడవు స్కానింగుల్లో. సత్తావు. అటాడు టాబ్లెట్లు ఇవ్వడు. అటాడు మెడిసిన్ ఇవ్వడు. ఏముందే పెచ్చదానికి నీకు మెడిసిన్ ఇవ్వడానికి అంటాడు. కానీ నీకు ఎముక కలుక్ కల్ అంటది. మళ్ళీ దేవుడు బాగు చేయడం తప్ప ఎవడు బాగు చేయడు. కాబట్టి దావీదుని ఇరిసేసి, నమిలేసి చంపేశాడు దేవుడు. 38 సంవత్సరాలు మామూలుగా నలపల. కాబట్టి ఈ పూట మనందరికి మారు మనసు వచ్చేలాగున మీరందరూ దేవుడిని నలపొద్దు. దేవుడు మమ్మల్ని ఏం చేయొద్దు. వామ్మో! స్కానింగులు కూడా దొరకవా మా ఎముకలు? అట్లా ఇరిపిచేస్తాడా? అయితే మేము మారిపోతాం అయ్యగారు అన్నోళ్ళందరూ మోకాళ్ళ మీదకొచ్చేసి చేతులెత్తండి. వాక్యం ప్రభువు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.